రెడ్డి గారు. ఒక్క నిమిషం రికార్డింగ్ స్టార్ట్. అందరిని మ్యూట్ లో పెట్టండి సార్. పెట్టేసారు సార్, అందరు మ్యూట్ లో ఉన్నారు. నవీన్ ఒక్కడే ఉన్నాడు, ఆయన మాట్లాడదు కానీ ఆయన. ఓకే ఓకే. సో ప్రెసిడెంట్ చైర్మన్ డెసిగ్నేట్ లయన్ కొంజల నవీన్, జోన్ చైర్పర్సన్స్, అలాగే డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, వైస్ గవర్నర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీస్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అవసరమే అన్ని నేర్పిస్తుంది అనేదానికి ఈ జూమ్ అనేది ఒకటి మనం చూస్తున్నటువంటి విషయం. సోషల్ డిస్టెన్సింగ్ ఉన్నటువంటి కారణంగా మనందరం ఈ జూమ్ సమావేశంలో ఇలాంటి ప్రోగ్రామ్ మనం నడుపుకుంటున్నాం. సో ఇలాగే ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా కూడా మనం అలాంటి అవసరానికి అనుగుణంగా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ కు శిక్షణా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దయచేసి ప్రెసిడెంట్, సెక్రటరీస్ ఎవరైతే ఉంటున్నారో, శిక్షణ తీసుకోబోతున్నారో వాళ్ళందరూ ఫ్యాకల్టీ వాళ్ళు, ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరీ కానీ చెప్పేటువంటి ఆ ఫ్యాకల్టీ చెప్పేటువంటి విషయాల్ని మీరు చక్కగా వినండి. అవసరం ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పేటువంటి ముఖ్యమైన విషయాల్ని మీరు నోట్ చేసుకోండి. దయచేసి మీ అందరూ కూడా అందరినీ రిక్వెస్ట్ చేసే ఏంటంటే, తప్పక మీ క్లబ్ జనరల్ బాడీ బోర్డ్ మీటింగ్ ఎవ్రీ మంత్ తప్పక నిర్వహించండి. అలాగే గవర్నర్ గారు నిర్ణయించినటువంటి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా తప్పక మీరు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించండి. అలాగే మొట్టమొదటి డ్యూటీ, మిగతా డ్యూటీస్ అందరూ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ఫ్యాకల్టీ చెప్తారు. అయినా ఒక మాట చెప్పడం ఏంటంటే, క్లబ్ మెంబర్స్ వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్ కలెక్షన్ మీరు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసి జూలై మంత్ ఎండ్లోగా సబ్స్క్రిప్షన్ అనేది మనం పే చేసేస్తే ఇక మనకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మనం మన యొక్క సేవా కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు సమావేశానికి వెళ్లే ముందు, ఎప్పుడు ఏ సమావేశానికి వెళ్ళినా ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆ ఎజెండా ముందు చూసుకోండి, మీటింగ్ కంటే ముందు ఎజెండా చూసుకొని దానికి ప్రిపేర్ కండి. ఆడికి వచ్చేసి ఇదేంటిది అదేంటిది అని అలా అడగకూడదు. మీరు ఒక గంట ముందు, 2 గంటల ముందు, ఎప్పుడైనా కానీ ఆ ఎజెండా ఏముంది, అందులో ఏం మాట్లాడాలి. ఒక జనరల్ బాడీ మీటింగ్ లో ఒక కార్యక్రమాన్ని మీరు ప్రపోజ్ చేస్తున్నప్పుడు, ఒక సేవా కార్యక్రమాన్ని ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ అభిప్రాయము తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీరేమైనా ఇంకేమైనా కొత్తగా సజెషన్స్ ఇస్తారా, ఇంకా సలహాలు ఇస్తారా అని చెప్పి మనం మిగతా వాళ్ళని అడగాలి. ఆడికి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు చూశాను, సమావేశాలకు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఒక కార్యక్రమాన్ని చెప్పి ఏం చేద్దాం అని చెప్పి అందరిని అడుగుతుంటారు. అందరూ రకరకాల విభిన్నమైనటువంటి సలహాలు ఇవ్వడం వల్ల మనం ఏ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని చేయడానికి కష్టం అవుతుంది. అందుకని ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అలాగే ఒక మెల్విన్ జోన్స్ ఫెలోస్, ఒక్క క్లబ్ నుండి కనీసం ఒక మెల్విన్ జోన్స్ ఫెలోను దానికి మనం ప్రయత్నిద్దాం. సో దట్ కనీసం మన డిస్ట్రిక్ట్ లో ఒక 70-80 మెల్విన్ జోన్స్ ఫెలోస్ కావచ్చు. ఫ్లాగ్ ఇన్వికేషన్ చదివే ముందు దయచేసి దాన్ని ముందుగా మీరు రిహార్సల్ చేసుకోండి. ఇందులో కొన్ని క్లిష్టమైన పదాలు ఉన్నాయి. ప్రాభవ వైభవాలు దాన్ని రకరకాలుగా మాట్లాడతారు. తత్ప్రధానుగాములమని. సో ఆ చదివే ఫ్లాగ్ ఇన్వికేషన్ చదివినప్పుడు మెంబర్స్ లోపల ఒక జాతీయతా భావం ఉప్పొంగించే విధంగా ఆ ఫ్లాగ్ ఇన్వికేషన్ చదవాలి. చక్కగా పాజులు ఇచ్చుకుంటూ తప్పులు చదవకుండా ఉండాలి. అందుకనే సో ఈనాటి ఈ ప్రెసిడెంట్, సెక్రటరీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, నేను ట్రైనర్ని కాదు కనుక మిగతా అందరూ చాలా మంది 40-50 మంది దానికి వచ్చినట్టు అనిపిస్తున్నది చూస్తుంటే.
సో మీరందరూ కూడా ఈరోజు ఫ్యాకల్టీ చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మనం మళ్ళీ మీటింగ్ ఎండ్లో మళ్ళీ ఒకసారి కలుసుకొని ఏం కొత్త విషయాలు నేర్చుకున్నటువంటి విషయాల్ని తెలుసుకుందాం. దయచేసి ప్రతి క్లబ్ చిన్నదో పెద్దదో ఒక పర్మనెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి కృషి చేయండి. అలాగే మనం కరీంనగర్ నవీన్ కుమార్ కరీంనగర్లో రీజన్ చైర్మన్ ఉన్నాడు. అలాగే బోయినపల్లి నరసింహరావు గారు రీజన్ చైర్మన్ ఉన్నారు. మన కరీంనగర్లో ఇంకొక 10 క్లబ్బులు ఈ లైనిస్టిక్ ఇయర్లో తీసుకురావడానికి మనం కృషి చేద్దాం. నవీన్ ఒక 5 క్లబ్స్, అలాగే నరసింహరావు ఒక 5 క్లబ్స్. మనం స్ట్రెంథన్ కావాలి. ఎక్కువ మంది, ఎంతమంది లయన్స్ ఎక్కువ ఉంటే, ఎన్ని క్లబ్బులు ఎక్కువగా ఉంటే అన్ని సేవా కార్యక్రమాలు అందరికీ మనకు మానసిక ధైర్యంగా ఉంటుంది. అందుకొరకు కొత్త క్లబ్బుల పట్ల మీరు తప్పక ఒక ప్లాన్ వేయండి. ఆ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి. అలాగే న్యూ మెంబర్స్ని కూడా ఎగ్జిస్టింగ్ క్లబ్బుల్లో న్యూ మెంబర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైనా సభ్యులు కనుక సబ్స్క్రిప్షన్ పే కనుక చేయలేకపోతే వాళ్ళని అడిగి వాళ్ళను తీసివేయండి. అంతేకాని వాళ్ళ డ్యూస్ ఇంకొకటి కట్టవలసినటువంటి అవసరం లేదు. అలాంటి అన్హెల్దీ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయకూడదు. కొన్ని క్లబ్బులో సంవత్సరాల కొద్దీ లయన్స్ సబ్స్క్రిప్షన్ పే చేయకుండా ఉన్న విషయం తెలుస్తుంది. అలాంటి విషయాన్ని చూడకుంటూ నవీన్ కుమార్ గారు, నవీన్ కుమార్ అనగానే మా అబ్బాయి పేరు కూడా నవీన్ కుమారే. మా అబ్బాయి పేరు కూడా నవీనే కనుక పుత్రవాత్సల్యంతో నవీన్ యొక్క ఈ రీజన్ 3 పువ్వులు 6 కాయలుగా, అంటే మరిన్ని క్లబ్లు, మరింత మెంబర్షిప్, మరిన్ని మెల్విన్ జోన్స్ ఫెలోస్ రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. లాంగ్ లివ్ లైనిజం. డాక్టర్ రాజిరెడ్డి గారు. I hand over mic to Rajireddy. ఓకే ఓకే నేను మాట్లాడతాను. ఓవర్ రాజిరెడ్డి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నవీన్, ఇంకా ఉన్న లైన్ లో ఉన్న రాజిరెడ్డి గారు. నేను ఒక్క నిమిషం సార్. నవీన్ ఎటువంటి నవీన్ కనిపిస్తున్నాడు ఇప్పుడు. సరే, అలాగే ఇంకొక విషయం కూడా క్లబ్బులో రాజిరెడ్డి ఒక్క నిమిషం అండి. క్లబ్బుల్లో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు సభ్యుల్లో ఉంటాయి. వాటన్నిటిని ప్రధానంగా అధ్యక్షులకు కోరుతున్నాను. క్లబ్బుల్లో పాలిటిక్స్ సెంటర్ కాకుండా దానివల్ల మనం ఒక తెలియని వాళ్ళందరం కలిసి ఒక చోట కలిసి స్నేహితులమై మళ్ళీ విడిపోవడం అనేది చాలా బాధాకరం విషయం. చాలా చోట్ల గమనిస్తున్నాను. మనం ఎవరికెవరం తెలియదు. మళ్ళీ లయన్స్ క్లబ్ లో కలిసిన తర్వాత స్నేహితులమయ్యాం. మళ్ళీ స్నేహితులమై ఇక్కడ మా మధ్య విభేదాలతో మరీ విడిపోతున్నాం. అలాంటివి కాకుండా అధ్యక్షులందరూ కూడా క్లబ్బులో ఎలాంటి సమస్య, పాలిటిక్స్ లాంటివి కానీ, గ్రూపిజం కానీ, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సీనియర్ లైన్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేయవలసిగా మీ అందరూ. I hand over mic to Rajireddy. Thank you very much, Region Chairman Lion Naveen. I wish you all the best. Thank you, sir. Region Chairman ga ravalani korukuntunnanu. Thank you, sir. Thank you very much. Naveen garu unnara meeru? Naveen, అనిల్ గారు, నవీన్ ఉన్నాడా? సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ ఏమైంది బాబు, ఎటు పోయినావు? ఓకే సార్, ఇప్పుడు అన్మ్యూట్ అయింది సార్. సార్ ఇప్పుడు మన సెకండ్ వైస్ జీసీ గవర్నర్ నారాయణ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. 1 minute అని చెప్పు. నారాయణ రెడ్డి గారు ఉన్నారా సార్?
1 minute సార్. నారాయణ రెడ్డి గారు లేనట్టున్నాడు. సంతోష్ అన్న కూడా లేడు. లేరా సార్? సంతోష్ సార్ కూడా చూడండి సార్. డీజీ గారికి ఇచ్చేయి. డీజీ ఎలక్ట్ గారికి ఇచ్చేసి. సార్ సార్ ఇప్పుడు మన మెసేజ్ అండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ఈ స్కూలింగ్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వాళ్ళకి మెసేజ్ ఇచ్చేసి ఈ స్కూల్ ను ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. గవర్నర్ గారు. హలో, రైట్. వినపడుతుందా సార్? యా. నమస్తే సార్. అందరికి నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. వాయిస్ వినపడతలేదు. ఎవరి వాయిస్ వినపడది అంటే సార్ అందరికి వినపడే వాయిస్. ఓకే సార్. డిస్ట్రిక్ట్ 320G రీజన్ 2 రీజన్ చైర్పర్సన్ కొంజర్ల నవీన్ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అవర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నాగుల సంతోష్ గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రిక్కల నారాయణ రెడ్డి గారు, ఈ రీజన్ అడ్వైజర్ అవర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొండ వేణుమూర్తి గారు, మరియు గ్యాట్ టీమ్ జిఎల్టీ కోఆర్డినేటర్ వడ్డపల్లి శ్రీనివాసన్ గారు, జిఎంటీ కోఆర్డినేటర్ హనుమల్ల రాజిరెడ్డి గారు, జిఎస్టీ కోఆర్డినేటర్ వాలెట్ శ్రీనివాస్ గారు, ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ అరకోల సంపత్ గారు, మరియు డిస్ట్రిక్ట్ చీఫ్ మోటివేటర్స్ ప్రకాష్ వల్ల గారు, సింగం రాజ్ గారు, డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ డీజీ ప్రోగ్రామ్ భరతదేశం గారు, డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీ బర్త్డే పర్సనలైజ్ యాక్టివిటీ జేపీ చౌడా గారు, పిఆర్ఓ ఎమ్మెల్యే రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ లేజన్ ఆఫీసర్ వాసుదేవ్ రెడ్డి గారు, సెంట్రల్ క్యాబినెట్ మెంటర్స్ మరియు కోర్ టీమ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్, మరియు ఈ స్కూలింగ్ కి ఫ్యాకల్టీగా విచ్చేసినటువంటి మిత్రులకు మరియు క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్స్ కి ప్రతి ఒక్కరికి నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎంతో చక్కగా ఎక్కడో జరపాలనుకున్నటువంటి ఈ స్కూలింగ్ అనుకోని కారణాల వల్ల అందరికీ తెలుసు కోవిడ్-19 వైరస్ మనల్ని ఈరోజు ఈ విధంగా కావడానికి కారణమైనటువంటి దాని దృష్ట్యా మనం ఈరోజు ఈ ఆన్లైన్ జూమ్ ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్నట్టు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పదు, ఎందుకంటే ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి, మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, మన సొసైటీ సేఫ్గా ఉండాలి. అంటే మనము చక్కటి నిర్ణయాలతోటి ఇప్పుడున్న కోవిడ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఎదుర్కొని ఆ దిశగా మన సేవా కార్యక్రమాలను కూడా ఎక్కడ తక్కువ చేయకుండా మనము అవసరానికి అనుగుణంగా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా ప్రతి సభ్యుడిని, ప్రతి ఒక్కరిని, ప్రతి క్లబ్ పిఎస్టీలను, లీడర్స్ ని ప్రతి ఒక్కసారి మరొకసారి కోరుతూ ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఈ PU101 100% కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మినీ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ కి చక్కగా ఇన్ఫర్మేషన్ ఇన్ టైం లోపల ఇచ్చినటువంటి ప్రతి క్లబ్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆ మినీ డైరెక్టరీని ఒక మంచి రూపొందిస్తున్నటువంటి మన మూర భద్రేశం గారికి వారికి మరొకసారి సభముఖంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మెయిన్ డైరెక్టరీకి సంబంధించింది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఈ సంవత్సరం ఈ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే క్లబ్ ఇన్స్టలేషన్స్. ఇప్పుడు ఈ కోవిడ్ దృష్ట్యా మనము ఎవరం కూడా ఫిజికల్ గా చేసుకోకుండా వర్చువల్ గా వెళ్ళాలని మనము నిర్ణయించడం జరిగింది. మెసేజ్ కూడా మీకు పంపించడం జరిగింది.
ఆ దిశగా ఒక ఫస్ట్ మనకు చేసినటువంటి క్లబ్ గోల్డెన్ టవర్ క్లబ్. ఆ తర్వాత బాలాజీ నగర్ శ్రీనిధి వారు కూడా నెక్స్ట్ వారు ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. వారికి ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు. ఎందుకంటే వారిని ఆధారంగా తీసుకొని వారిని మనం మోడల్ గా తీసుకొని ప్రతి క్లబ్స్ కూడా ఆ దిశగా వర్క్ చేస్తూ ఇన్ టైం మనం ఇచ్చిన టైం జూలై 1 వరకు జిల్లాలో ఉన్న 65 క్లబ్ల యొక్క ఇన్స్టలేషన్స్ మనం కంప్లీట్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఆ టార్గెట్ దిశగా లీడర్స్ అందరూ సహకరించి మీరు పేస్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్సీ జెడ్సీస్ అండ్ లీడర్స్ ని మరొకసారి ప్రెసిడెంట్లని కోరుతున్నాను. లోగా డేట్స్ తీసుకుంటే, ఎందుకంటే 6 రీజన్ లోపల ఫస్ట్ రీజన్ తెలుసా ఏదో రీజన్ 3 ఆల్ క్లబ్స్ యొక్క ఇన్స్టలేషన్ డేట్స్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ ను నిర్ణయించుకొని ఒక ప్రింటెడ్ ఫార్మేట్ పంపించడం జరిగింది నాకు. వారికి అల్లాడి ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అదే విధంగా రీజన్ చైర్మన్ గారు మీరు మీ జోన్ చైర్మన్లతోటి మీ క్లబ్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి డేట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇన్ టైం లోపల చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్లబ్ మెంబర్షిప్ పేమెంట్స్, ఆ డ్యూస్ అనేది ఏవైతే ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ డ్యూస్ ని మనం సకాలంలో చెల్లించగలిగితే తీసుకోగలిగితే సంవత్సరాంతం మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఆర్సీజెడ్సీ మీటింగ్ లోపల ఈ క్లబ్ లో డ్యూస్ రాలేదు, ఇది రాలేదు, ఆ క్లబ్ రాలేదు అనే సబ్జెక్ట్. అదే విధంగా కొన్ని క్లబ్ల లోపల ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ తోటి క్లబ్స్ కూడా మెంబర్షిప్ పోవడం జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణం ప్రాపర్ మెంబర్షిప్ పేమెంట్ అనేది ఇన్ టైంలో తీసుకోకపోవడం వల్ల క్లబ్ మీద బర్డెన్ పడి ఆ విధంగా ఇబ్బందులు పాలవుతున్నాడు ప్రెసిడెంట్. కాబట్టి మీరు ప్రెసిడెంట్ కి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ కు ఇప్పుడు ఎందుకంటే పిఎస్టీ స్కూలింగ్ కాబట్టి అందరూ ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్స్ కి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ మంత్ 25th లోగా మనం మెంబర్షిప్ పేమెంట్స్ అనేటివి ఇంపార్టెంట్, అది కలెక్షన్ చేసుకోవాలి. ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా పేమెంట్ ఇవ్వకుండా క్లబ్లలో ఎవరైనా ఉంటే వారిని మోటివేట్ చేయండి, లేదంటే మా దృష్టికి తీసుకురండి, మేము కూడా మోటివేట్ చేస్తాం. అయినా తప్పని పరిస్థితిలో ఇవ్వని పక్షంలో వారిని డ్రాప్ అవుట్ చేసే అవకాశం ఉంది. డ్రాప్ అవుట్ చేసినాక కూడా మనం వారి పేమెంట్ ఇచ్చిన తర్వాత మనము రీఇన్స్టేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ దీన్ని గుర్తుంచుకోవాలి, ఈ విషయాన్ని తెలుసుకొని మీరందరూ ఆ దిశగా వర్క్ చేయాలి. 25th టార్గెట్ పెట్టుకొని మంత్ ఎండింగ్ లోపల టోటల్ గా క్లోజ్ చేసేసి ఎవరైనా ఇయ్యని వ్యక్తులుంటే డ్రాప్ చేయండి, తర్వాత రీఇన్స్టేట్ చేయండి ఇచ్చిన తర్వాత. ఆ విధంగా మీరందరూ వర్క్ చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. అదే విధంగా రాబోయే సంవత్సరానికి జూలై 1 నుండి మనకు ఇంటర్నేషనల్ $35 మెంబర్ అడ్మిషన్ ఫీ వేవర్ చేయడం జరిగింది. అది మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ $35 వేవర్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ దృష్ట్యా కొత్త మెంబర్స్ ని ఎంతమందిని తీసుకున్నా వారిని ఇన్స్టలేషన్ లోపల ఇన్స్టాల్ చేయాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుతున్నాను. కొత్త న్యూ క్లబ్స్, న్యూ మెంబర్స్ $35 వేవర్ ఉంది కాబట్టి ఆ దిశగా వర్క్ చేయాల్సిందిగా మీ అందరినీ మరొకసారి తెలియజేస్తూ, రాబోయే సంవత్సరానికి మీ అందరికి తెలుసు 26th ఎలక్షన్ రోజు నాడు పీపీటీ ద్వారా మీకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. అవర్ పిన్ లోగో ఏదైతే ఉందో మన స్టేట్ జియోగ్రఫికల్ ఏరియాను చేసుకొని మనం పిన్ తయారు చేయడం జరిగింది. దాన్ని మన నేషనల్ ఫ్లాగ్ తోటి తీసుకోవడం జరిగింది. అందులో మహాత్మా గాంధీ గారిని మనం చేయడం జరిగింది. వారు మనకు ఎందుకంటే ఈజ్ లీడర్, మన జాతిపిత, వాడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, పరివర్తన నాయకుడు. ఈజ్ ద మోడల్ ఫర్. కాబట్టి మనం కూడా ఇతరులకు మోడల్ గా ఉండాలని, మన క్లబ్ కూడా ఇతర క్లబ్లకు ఒక మోడల్ క్లబ్ గా ఉండాలని, మన డిస్ట్రిక్ట్ కూడా ఇతర డిస్ట్రిక్ట్ కి ఒక మోడల్ డిస్ట్రిక్ట్ గా తయారు కావాలనే ఒక నినాదంతో మోడల్ అని మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నిర్ణయించడం జరిగింది. ఎం అంటే ఎం ఫర్ మోడల్ క్లబ్స్, మోర్ మెంబర్షిప్. ఓ ఫర్ ఆర్గనైజ్డ్ నీడ్ బేస్డ్ సర్వీస్ యాక్టివిటీస్, ఇంపాక్ట్ఫుల్ సర్వీస్ యాక్టివిటీ. ఏ సేవ చేసినా అది ప్రజలో కానీ సొసైటీలో కానీ మన లైన్స్ ఇమేజ్ పెంపొంచే విధంగా ఉండాలి తప్ప మన ఇమేజ్ ని తగ్గించే విధంగా ఉండకుండా మనము చక్కటి ప్రణాళికతోటి ఒక ప్రోగ్రామ్ ను నెలకు ఒక ప్రోగ్రామ్ చేసిన చాలు, కానీ అది సొసైటీలో మన యొక్క లైన్స్ ఇమేజ్ పెంపొందించే విధంగా ఉండాలి తప్ప తగ్గించే విధంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. 200 ప్రోగ్రాంలు 300 ప్రోగ్రాంలు మన లెక్క కాదు. మన అటువంటి దృష్టిలో పెట్టుకోకండి. ఆయన 200 చేసిండు, 400 చేసిండు. 400 లోపల ఎన్ని
పర్ఫెక్ట్ గా మనం చేసాము, ఎంతమందికి మనం మన ఇమేజ్ మన పెంపొందగలిగినాం సొసైటీ లోపల అనేది దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఆ విధంగా వర్క్ చేయండి. ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ని తీసుకోండి. ఈ ఫస్ట్ మన పర్మనెంట్ ప్రాజెక్ట్ మీద దృష్టి సారించండి. ప్రతి క్లబ్ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ను దృష్టి పెట్టుకొని ఆ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు మనకు వస్తుంది. ఒక 50% అయినా నెక్స్ట్ ఇయర్ లో ఇనాగరేట్ అట్లా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ను మన దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. డి ఫర్ డొనేట్ ఐస్. మనం గత కొద్ది సంవత్సరాలుగా మన మల్టిపుల్ లోనే మన నంబర్ 1 ఐబాల్ కలెక్షన్స్ లో ఉన్నాం. అదే విధంగా డొనేట్ బ్లడ్, డొనేట్ ఆర్గాన్స్, డొనేట్ బాడీస్. అదే విధంగా డొనేట్ ఫర్ క్యాంపెయిన్ 100. క్యాంపెయిన్ 100 ఈజ్ మన ఇంటర్నేషనల్ LCF లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కి మనం $10 నుండి $1000 వరకు కూడా $5 నుండి ఎంతో కొంత మనము మన క్లబ్ నుండి విరాళాలు మనం LCF కి ఇవ్వాల్సిందిగా, డొనేట్ చేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుతున్నాను. అదే విధంగా ఈ ఫర్ ఎంపవర్ యూత్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఆ దిశగా మనం ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఎల్ ఫర్ లయన్స్ క్వెస్ట్ ఈజ్ అవర్ సిగ్నేచర్ యాక్టివిటీ. క్వెస్ట్ ప్రతి క్లబ్ కూడా ఒక స్కూల్ ని తీసుకొని ఆ క్వెస్ట్ ప్రోగ్రామ్ ని ఎవ్రీ ఇయర్ దాని ఒక సిగ్నేచర్ యాక్టివిటీగా తీసుకోవాల్సిందిగా మరొకసారి సభ్యులను, క్లబ్ లీడర్స్ ని కోరుతున్నాను. అదే విధంగా ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ యాక్టివిటీలో భాగంగా ప్రతి రీజన్ కి ఒక యాక్టివిటీ కోవిడ్ ఛాలెంజెస్ ఈ ఇయర్ సంవత్సరం మనం వర్క్ చేయాలనుకుంటున్నాం. కోవిడ్ ఛాలెంజెస్ మీద ఇప్పుడున్న ఫస్ట్ మంత్ అంతా మన కోవిడ్ ఛాలెంజెస్ మీదనే మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వర్క్ చేయడానికి ప్రతి రీజన్ నుండి ఒక చైర్పర్సన్ ని, కోఆర్డినేటర్ మనం ఇవ్వడం జరిగింది రీజన్ వైజ్. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అనౌన్స్ చేద్దామంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి కొంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మాత్రం నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ నుండి మీ రీజన్ నుండి ఉన్నటువంటి హనుమాన్ల రాజిరెడ్డి గారు GMT కోఆర్డినేటర్ గా ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ చీఫ్ మోటివేటర్స్ గా ప్రకాష్ వల్ల గారు మరియు సింగం రాజు గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా PRO లేజన్ ఆఫీసర్ గా వాసుదేవ్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. DG ప్రోగ్రామ్ మోర భద్రేశంను డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెంటార్స్ లో అనంతరెడ్డి గారిని మరియు మురళీధర్ రావు గారిని, సాన వేణు గారిని తీసుకోవడం జరిగింది. సెంట్రల్ క్యాబినెట్ లోపల కోదండ రాములు గారిని, బొమ్మ పవన్ గారిని తీసుకోవడం జరిగింది. కోర్ టీం లోపల కొల్లూరి ఆనందం గారిని, డిస్ట్రిక్ట్ సోషల్ కొల్లూరి ఆనందం గారు, బద్రుద్దీన్ కిమాని గారు క్లబ్ రిజిస్ట్రేషన్స్, మరియు పాత గంగాధర్ గారు స్క్రాప్ బుక్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి వారు ఇవ్వబోతున్నారు. వారిని స్క్రాప్ బుక్ చైర్పర్సన్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారిని ఎడ్యుకేషన్ విభాగంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెతుకు సత్యం గారిని సీనియర్ లైన్స్ హానరింగ్ వారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోండరాములు గారు ఇంతకుముందు CQI వారి సబ్జెక్టు సెంట్రల్ క్యాబినెట్ లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన సబ్జెక్ట్స్ ముందు వాళ్ళ యొక్క ఇవ్వడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్ కమిటీ చైర్పర్సన్ వాళ్ళందరినీ పర్సనల్ గా వారితో మాట్లాడుతూ వారికి పంపించడం జరుగుతుంది రేపటి నుండి. కాబట్టి మరొకసారి మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ రాబోయే సంవత్సరానికి ఒక ముఖ్యమైన పర్సనలైజ్డ్ బర్త్డే యాక్టివిటీ కింద JP చౌడా గారిని డిస్ట్రిక్ట్ అడిషనల్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. వారి ద్వారా మీ బర్త్డే గ్రీటింగ్స్ మరియు ఆ రోజు బర్త్డే సందర్భంగా ఒక యాక్టివిటీ చేసే దిశగా ప్రతి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్లబ్ మెంబర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. ఆర్గనైజేషన్ లోపల మెంబర్ని ఇన్వాల్వ్ చేయండి. ఆ మెంబర్ బర్త్డే రోజు ఒక యాక్టివిటీ చేసే విధంగా మనం ఈ సంవత్సరం వర్క్ చేయబోతున్నాం. దానికి అందరు సహకరించి 100% క్లబ్ మెంబర్స్ తోటి వారి బర్త్డే సందర్భంగా యాక్టివిటీ చేయాల్సిందిగా మీ అందరినీ మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా మంత్లీ ఫోకస్ యాక్టివిటీ మనం ఏదైతే తీసుకున్నామో ప్రతి మంత్ ఒక యాక్టివిటీ ప్రతి క్లబ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఆ రిపోర్ట్ ను కూడా మనం ILCA ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా మీ అందరినీ మరొకసారి తెలియజేస్తూ రీజన్ చైర్మన్ గారికి మరొకసారి ఈ
వారికి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే సంవత్సరం జెడ్స్ ఆఫీసర్స్ తోటి కోఆర్డినేట్ చేస్తూ చక్కగా ఈరోజు ఈ స్కూలింగ్ కి చేసినట్టు పిఎస్టీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరినీ ప్రతి ఒక్కరు చక్కగా ఫ్యాకల్టీ వారు ఉన్నారు. వారు చెప్పబోయే విషయాలను ప్రతి విషయాన్ని మీరు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వారు చెప్పబోతున్నారు వాటిని శ్రద్ధగా విని మీకు తెలిసినప్పటికీ మరొకసారి దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందిగా క్లబ్కి వెళ్ళిన తర్వాత మీరు వాటిని చేసే విధంగా ప్రయత్నించాల్సిందిగా మనందరినీ మరొకసారి తెలియజేస్తూ ఈ సెషన్ పిఎస్టి సెషన్ ఇనాగ్రేట్ చేసినట్టుగా ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లర్నిజం. థ్యాంక్ యూ డీసీ గారు. థ్యాంక్ యూ. నవీన్ గారు ఉన్నారా? నవీన్. సార్. ఓకే సార్. ఓకే సార్. నువ్వు అటు ఇటు పోకు. ఎట్లా ఊదలేదు సార్. రైట్. కానీ సార్ ఇప్పుడు ఇది వాళ్ళకు సెపరేట్ చేశారా సార్ లింక్? సెపరేట్ చేసిన గ్రూప్ లో మన రీజన్ గ్రూప్ లో పెట్టినా సార్. స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేద్దాం ఒక 10 నిమిషాల్లో. ఇక్కడ ఒక విషయము, ప్రెసిడెంట్స్ అందరు కూడా ఒక నిమిషం చెప్తాను నేను. ప్రెసిడెంట్స్ అందరు కూడా ఇదే పోర్టల్ లో ఉండండి. అందరు ప్రెసిడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అందరు కూడా సెక్రటరీస్ అండ్ ట్రెజరర్స్ కు గ్రూప్ లో ఆల్రెడీ వేరే లింక్ పెట్టడం జరిగింది. ఆ రీజన్ 2 గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో వేరే పెట్టడం జరిగింది. దానికి ఏంటంటే ఆన్లైన్ లో దానికి అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకు ఒక 30 minutes లోనే మనకు ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా సెక్రటరీస్ ఫస్ట్ వచ్చింది సెక్రటరీస్ గ్రూప్, తర్వాత సెకండ్ వచ్చి మన లింక్ వచ్చి ట్రెజరర్స్ గ్రూప్. సెక్రటరీస్ వచ్చి మన వాసుదేవ్ రెడ్డి గారు మీకు కూడా ఆల్రెడీ పంపించడం జరిగిందండి. వాసుదేవ్ రెడ్డి గారు దానికి మీరు లింక్ జాయిన్ అయ్యి అందరికి చేయాల్సిందిగా, అలాగే భద్రేశం గారు మీకు కూడా ఆల్రెడీ లింక్ పంపించడం జరిగిందండి. దాన్ని కూడా తీసుకొని మీరు చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రకాష్ ఉల్లా గారు ఏంటంటే ఈ లింక్ లోనే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రెసిడెంట్స్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ కు ప్రకాష్ ఉల్లా గారు ఇదే లింక్ లో జరిపించాల్సిందిగా కోరుతున్నాం సార్. సెక్రటరీ ట్రెజరర్స్ వాళ్ళు 2 లింకులు వచ్చాయి సార్. అందులో మీరు జాయిన్ అయ్యి మీరు అందులో సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. వాసుదేవ్ రెడ్డి గారు, మోర భద్రేశం గారు. రెండు స్టార్ట్ చేయండి. తీసుకురండి. సార్ ప్రకాష్ సార్. హలో. ప్రకాష్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ am I on? సార్ స్టార్ట్ చేయండి సార్. మీ రోల్ స్టార్ట్ అయ్యింది సార్. ఓకే సార్. సో అందరికీ నమస్కారం. నమస్తే సార్. మొట్టమొదట ఐ థింక్ నార్మల్లీ రెగ్యులర్ పిఎస్టి సెమినార్ అయితే మొట్టమొదట బ్రేక్ఫాస్ట్ కి సో థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుండే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి సో నవీన్ కు థ్యాంక్స్ కాదు, మా ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నా నేను. ఆ తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నందుకు అయితే డెఫినెట్లీ రాజిరెడ్డి గారిని థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో బికాజ్ పెద్ద ఎత్తున సో దిస్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ జూమ్ మీటింగ్. సో యాజ్ వేణుమూర్తి గారు చెప్పినట్టు యూ గెట్ టు లెర్న్, మనం నేర్చుకుంటూ పోతాం. నవీన్ నువ్వు మ్యూట్ చేస్తే బెటర్ అమ్మా. సార్ ఓకే సార్. నువ్వు మ్యూట్ చేసేసుకో. ఓకే. సో ఒక్కసారి అంటే బేసికల్లీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని అందరూ ఎవరైతే ప్రెసిడెంట్స్ వింటున్నారో ప్రెసిడెంట్స్ అండ్ ఫస్ట్ విపిస్ ప్లీజ్, అంటే మరి అది రాజిరెడ్డి గారు చేయాలో నాకేం తెలీదు. సో ఆస్క్ హిమ్ అండ్ అన్మ్యూట్ దెమ్ సో దట్ ఎవరైనా ఏమైనా మాట్లాడదలుచుకుంటే సో దే కెన్ ఇంటరాక్ట్.
రాజిరెడ్డి గారు. సార్ సార్ సో ఎవరైతే ప్రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో, అవును సార్. సో ఐ వుడ్ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు అన్మ్యూట్ దెమ్ సో దట్ ఒకవేళ కనుక ఏమైనా మధ్యలో ఏమైనా ఇంటర్జెక్షన్ అని కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, మీరు మొత్తం కంట్రోల్ ఏం కొట్టేస్తే అన్ని మ్యూట్ అయిపోతాయి, అది వేరే విషయం. మీరు ఇండివిజువల్లీ అన్మ్యూట్ చేయగలరా? ఇండివిజువల్లీ చేయొచ్చు సార్, కాకపోతే ప్రెసిడెంట్స్ వాళ్ళ పేర్లతో లేవు సార్. కొన్ని పేర్లతో ఉన్నాయి, కొన్ని పేర్లతో లేవు. ఓకే దెన్ ఒక్క నిమిషం సార్, అందరు కూడా దయచేసి సార్ అన్నట్టు అన్మ్యూట్ చేస్తాను. అందరి మీ దగ్గర మీరు మ్యూట్ చేసుకోండి. ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోండి. అంటే మీరు మొత్తం అన్మ్యూట్ చేసేసినారా? చేస్తాను. ఓకే, మీరు అందరూ మ్యూట్ చేసుకొని పెట్టుకోండి, ఎవరిది వాళ్ళు. ఆటోమేటిక్ గా మాకు మ్యూట్ అవుతుంది, అప్పుడు పార్టిసిపేషన్ ఈజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కసారి ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఒక్కసారి ప్రెసిడెంట్స్ అంటే విత్ ద పర్మిషన్ ఫ్రమ్ రాజిరెడ్డి గారు, ఇఫ్ దే కెన్ ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ సో దట్ ఎవరెవరు పార్టిసిపేట్ అవుతున్నారో తెలుసుద్ది, వాళ్ళ పేరు వాళ్ళ క్లబ్ ఒకసారి అంటే అందరికి వినపడుతుంది. ఒకసారి అన్మ్యూట్ అయిందా లేదా కూడా తెలిసిపోద్ది ఒకసారి. ప్లీజ్ నువ్వు ఒక నవీన్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ, నువ్వు ఒకసారి రీజన్ చైర్మన్ అని చెప్పేసి నీ ద్వారా అందరికీ ఒకసారి చెప్పు. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పు. నువ్వు అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది దానికి. నవీన్ అన్మ్యూట్ చేసుకో. నవీన్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్ థింగ్. ఓకే సార్. ఇప్పుడు రాజరెడ్డి సార్ దగ్గర ఉంది సార్, కీ మొత్తం అక్కడనే ఉంది సార్, నా దగ్గర లేదు. మీరు అన్మ్యూట్ అంటే అందరిది అన్మ్యూట్ చేస్తా అన్నారు వారు, అందుకని అంటున్నాను నేను. అదే సార్, ఇప్పుడు నాది అయింది సార్, చేశారు. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఎవరైనా అన్మ్యూట్ అయినారా? ప్రెసిడెంట్స్ సార్ నేను చేస్తా సార్, ఒక్కసారి చెప్తాను సార్. ప్రెసిడెంట్స్ ఫస్ట్ సార్. అది కాకపోతే విడిచిపెడదాం ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎందుకంటే రాజిరెడ్డి సీమ్స్ టు బి బిజీ అదర్వైజ్. లెట్ us కంటిన్యూ. ఓకే సార్, ఒక్క సెకండ్ సార్. ఫస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రెసిడెంట్స్ అండ్ ఫస్ట్ విపిస్ అందరు ఎవరి పేర్లు వారు చెప్పుకుంటూ, క్లబ్ పేరు చెప్పుకుంటూ సార్కు మన ప్రకాష్ వాళ్ళ గారికి మీరు ఓకే సార్ వినపడుతుంది. ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆన్లైన్ లో కంపల్సరీ అందరు ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను సార్. హలో రాజిరెడ్డి గారు ఎవరు సార్? అందరికి సార్, రాజిరెడ్డి సార్ వీళ్ళందరికీ మ్యూట్ చేస్తే. ఓకే నవీన్, అంటే అది కావట్లేదు, నువ్వు మ్యూట్ చేసేసుకో. ఐ విల్ స్టార్ట్. ఓకే సార్, ఐ విల్ స్టార్ట్. సో రాజిరెడ్డి గారు, కెన్ యూ అంటే ఇన్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ జస్ట్ స్క్రీన్ షేరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఐ థింక్ యు ఆర్ రెడీ టు స్క్రీన్ షేర్. నాది వచ్చినవే. హలో నమస్కారం సార్. నమస్తే. ధర్మారం ఎల్సి VP1 ఎలగందుల అశోక్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఓకే, ఐ am trained జైన్ సార్. మీ క్లబ్ పేరు, మీ పేరు చెప్పేయండి చాలు. ధర్మారం ఎలగందుల అశోక్, VP1 ధర్మారం లైఫ్ క్లబ్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి సార్. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ సార్. ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి.
ఓకే. అని చెప్పు చెప్పు. సార్ ఏం లేదు, జస్ట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ. నేను సెక్రటరీ ట్రెజరర్ దీంట్లో ఈ పోర్టల్ కాదు, అది వేరే పోర్టల్. ఓకే సార్, ఓకే. అందరం ఒక కన్నా కూర్చున్నాం కానీ దాంట్లోకి వెళ్ళిపోండి మీరు. ప్రెసిడెంట్స్ మట్టుకే ఇక్కడ ఉండండి. ఓకే, ప్రెసిడెంట్స్ అండ్ ఫస్ట్ వీపీస్. ఓకే సార్. పెట్టినాను ఒకసారి చూడండి, ఆల్రెడీ పెట్టినాను. 1 2 3 4 1 2 3 4 అవుతుందండి. రాజిరెడ్డి గారు సార్ స్క్రీన్ షేరింగ్ కు మనం రెడీయా? చేయండి సార్, ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ చేసిన స్క్రీన్. ఓకే. సో ప్రెసిడెంట్స్ మొట్టమొదట నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాను. అది చేసిన తర్వాత యాక్చువల్లీ మనకు పరిస్థితి ఇట్లా కొంచెం ఈ కోవిడ్ వల్ల ఇట్లా ఉంది కాబట్టి ఇంటరాక్టివ్ సెషన్ అనేది కొంచెం కష్టం అవుతా ఉంది. కాబట్టి మీరు దయచేసి దాంట్లో చూడండి. చూసిన తర్వాత మనం చివరిన వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. నేను ప్రజెంట్ చేస్తూ నేను మాట్లాడతాను, దయచేసి చూడండి అండ్ వినండి. So congratulations, President. You have been elected to the position of club president. So normally మా కొండవేణమూర్తి గారు ఎప్పటికీ చెప్తుంటారు ఏంటంటే రెండే పొజిషన్లు లైనిజంలో నిజంగా చెప్పుకోతగ్గవి. ఒకటి క్లబ్ ప్రెసిడెంట్, రెండోది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో దాంట్లో ఇప్పుడు మీరు మొట్టమొదటి దీంట్లోకి ఏంటంటే క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు మీరు. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ పొజిషన్. మీరు ఏ సేవనైతే చేయదలుచుకున్నారో చేయడానికి ప్రమాణమైన ఆస్కారం దొరుకుతుంది దీంట్లో. ఐ హోప్ యూ ఎంజాయ్. మొట్టమొదట మనం ఉన్న పరిస్థితి అంటే కోవిడ్. సో హౌ డూ వీ గో అబౌట్ ఇట్? సో దీన్ని యాజ్ యూ కెన్ సీ మొట్టమొదట ధైర్యంగా ఎదుర్కోవాలి. అవుట్ స్టాండింగ్ గా అంటే అందరికి ఇంతవరకు మనం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం కొంచెం స్పెషల్ గా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని చివరికి ఇందులో గెలుపు మనకే రావాలి, విక్టోరియస్లీ ఎదుర్కోవాలి, తెలివిగా ఎదుర్కోవాలి, జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ డేంజరస్ వైరస్. ఆ తర్వాత గవర్నమెంట్ తో టోటలీ కోఆపరేషన్ మనం ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి క్లబ్ ఇంతకుముందే మన డీజీఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కోవిడ్ బేస్డ్ యాక్టివిటీస్ తప్పకుండా చేయాలి. సో ఇది యాజ్ ఎ మోటివేటర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రెసిడెంట్స్ అందరికీ, క్లబ్లన్నిటికీ మా రిక్వెస్ట్. ఆ తర్వాత దీంట్లో అంటే 5 భాగాలుగా విభజించబడింది. ఒకటి మొదట ఇంట్రొడక్షన్, ఆ తర్వాత మీ యొక్క క్లబ్ యొక్క అంటే క్లబ్ అని అంటే ఇట్స్ ఎ టీమ్. సో అది ఆ టీంలో ఎవరు ఉంటారు, క్లబ్ ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, బాధ్యతలు ఏమిటి, ఆ తర్వాత మీ యొక్క సంవత్సరాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఆ తర్వాత దీనికి రిసోర్సెస్ ఏమిటి. సో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈస్ కంప్రైజ్డ్ మెయిన్లీ కోర్ లో క్లబ్ ఉంటుంది మొట్టమొదట. ఈ క్లబ్ ద్వారా మనము లోకల్ రీజియన్ లో ఆ తర్వాత ప్రపంచం అంతటా మనము సేవలు చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో స్ట్రక్చర్ క్లబ్, ఆ తర్వాత జోను, ఆ తర్వాత రీజియన్,
ఆ తర్వాత డిస్ట్రిక్ట్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ఏరియా మీకు రఫ్ గా అందులో అవుపడతా ఉంది చూడండి. ఎవరెవరు అంటే నార్మలీ స్ట్రక్చర్ మొత్తం లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి అన్నది మీకు దీంట్లో ఈ స్లైడ్ లో క్లియర్ గా అవుపడుతుంది. అండ్ ప్లస్ ఇంకోటి ప్రెసిడెంట్, ఎవరికైనా ఒకవేళ కనుక బేసికల్లీ ఈ స్లైడ్ కావాలంటే నేను పంపిస్తాను. పెద్ద దాని గురించి మీరు ఇది అంటే రాసుకోవడం వగేరా చేయాల్సిన అవసరం లేదు. మీరు స్క్రీన్ మీద కొంచెం ధ్యాస ఇవ్వండి. సో individual clubs, their members are at the heart of the association. Ultimately, basic member of the club is the most important person in this organization. వాళ్ళ యొక్క సమూహమే ఈ క్లబ్ల సమూహం. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏమిటి అంటే మిషన్. వాలంటరీగా సర్వీస్ చేయడం అన్న ప్రవృత్తిని జనంలోకి తీసుకెళ్ళడం, అది మెయిన్. అంటే మనం డబ్బులకో లేకపోతే ప్రతిఫల ఆపేక్షతోనో పనిచేయడం వేరే, వాలంటరీగా సర్వీస్ చేయడం వేరే. సో కాబట్టి ఆ వాలంటరీ సర్వీస్ అన్నది ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఈ యొక్క సంస్థ కృషి చేస్తుంది. సో మీ యొక్క టీం, మీ టీంలో ఎవరెవరు ఉంటారని చెప్పేసి దాంట్లో రఫ్లీ మీకు ఐడియా ఉంది. బట్ స్టిల్ అకాడమికల్లీ సో మీరు బేసికలీ క్లబ్ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్. సో దాంట్లో కింద సెక్రటరీ, ట్రెజరర్, ఫస్ట్ విపి, సెకండ్ విపి, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. ఇది నార్మల్లీ ఒక మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉండే ఇది. తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, లైన్ టేమా ఆప్షనల్ అనుకోండి, టేల్ ట్విస్టర్ ఆప్షనల్, మెంబర్షిప్ చైర్పర్సన్, ఎనీ అదర్ ఎలక్టెడ్ డైరెక్టర్. వీళ్ళందరూ కూడా ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. క్లబ్ లో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మీరు ఒక్కరే కాదు, వీళ్ళందరూ కలిసి ఆ డిసిషన్ తీసుకుంటారు. క్లబ్ నడిపే బాధ్యత వీళ్ళందరిది. అంటే సంఘటితంగా క్లబ్ నడపాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ బాధ్యతలు ఏమిటి అవి చూద్దాం. క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి మీటింగ్ కి మీరు ప్రిసైడ్ చేస్తారు. సో ఇంతకుముందు వేణుమూర్తి గారు చెప్పినట్టు మీటింగ్స్ అన్నవి ఇంపార్టెంట్. ఏమిటంటే మనం కలిసి మాట్లాడితేనే మనకు అవసరాలు తెలుస్తాయి, మనం ఏం చేయాలన్న దానికి ఒక ఇదమిద్దమైన ప్రణాళిక ఏర్పడుతుంది. సో దానికని చెప్పేసి ఆ పనులు చేయడానికి మనం కొన్ని కమిటీస్ వేస్తాం క్లబ్ లో. ఆ కమిటీస్ వేసే బాధ్యత కూడా క్లబ్ ప్రెసిడెంట్ గా మీ పైన ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీస్ ని క్లోజ్ లుక్ చూద్దాం. మంత్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్, క్లబ్ రెగ్యులర్ మీటింగ్, ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పెషల్ మీటింగ్. సో నార్మల్లీ ఎవరైనా మీటింగ్ కాల్ ఫర్ చేయాలంటే దాని యొక్క ప్రొఫార్మ్ ఇది ముగ్గురు అడిగినా కూడా మనం మీటింగ్ చేయాల్సి వస్తుంది. నార్మల్లీ అవసరం రాదు. వస్తే ఏంటంటే క్లబ్ బైలాస్ ప్రకారం ఎన్నిసార్లు చేయాలన్నది చూసాం. మీకు చూస్తే ఈ స్లైడ్ చూస్తే తెలుస్తుంది. సో చార్టర్ యానివర్సరీ అనేది మనం నార్మల్లీ చార్టర్ మీటింగ్ అంటాం. మనం చార్టర్ నైట్ నార్మల్లీ డిస్ట్రిక్ట్ గవర్నర్ యొక్క అఫీషియల్ విజిట్ తో దాన్ని మనం పొందుపరుస్తాం. సో బేసికల్లీ క్లబ్ ప్రెసిడెంట్ గా అడ్మినిస్ట్రేటివ్, ఆ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్. అడ్మినిస్ట్రేషన్ అన్నది మీ యొక్క కమిటీస్ ని, ఆ తర్వాత సెక్రటరీ వర్క్ ని, ట్రెజరర్ వర్క్ ని, వీటన్నిటిని క్రోడీకరించి పొందుపరిచి దాన్ని మేనేజ్ చేయడం అన్నది అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. బేసికల్లీ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్, యాక్చువల్లీ దిస్ ఈస్ అ సర్వీస్ ఆర్గనైజేషన్. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాక్టివిటీస్. మన యొక్క మెయిన్ మోటో ఏమిటి అంటే వి సర్వ్.
నాట్ వి లీడ్. లీడర్షిప్ అన్నది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. మీరు మంచి లీడర్గా ఎదుగుతారు కరెక్టే, కానీ ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ కదా. మీరు మంచి లీడర్ కంటే ముందుగా మంచి సర్వీస్ చేసేవారిగా మీరు పేరు పొందాలి. ఆటోమేటికలీ దాని యొక్క బై ప్రోడక్టే మీకు లీడర్షిప్ అవుతుంది. కాబట్టి సర్వీస్ ని ప్రైమరీ మోటోగా మీరు పెట్టుకుంటే క్లబ్ తనంతట అదే ఎదుగుతుంది. సో మీరు దీంట్లో డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కూడా మీరు నార్మల్లీ ఏంటంటే జోన్ చైర్పర్సన్, క్లబ్ ప్రెసిడెంట్ అండ్ క్లబ్ సెక్రటరీస్ విత్ ఇన్ ద జోన్ ఉంటారు. దాంట్లో ఏంటంటే మీరు సలహాదారుగా మీ ప్రాంతంలో ఉన్న విషయాల గురించి మీరు డిస్ట్రిక్ట్ కి ఏంటంటే డిస్ట్రిక్ట్ ఈస్ నథింగ్ బట్ అన్ అసోసియేషన్ ఆఫ్ క్లబ్స్. ఇంతకుముందు చెప్పినట్టు జోన్ లో 4, రీజన్ లో 10, అదే విధంగా డిస్ట్రిక్ట్ లో మొత్తం క్లబ్లు. సో దీంట్లో రీజన్ లెవెల్లో, జోన్ లెవెల్లో మీరు షేర్ చేసుకోవాలి. దాంతో ఏమవుతుందనంటే ఒక సర్వీస్ యాక్టివిటీ ఒక క్లబ్ చేస్తా ఉంది అని అంటే ఆ జోన్ లో షేర్ చేసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఆ సర్వీస్ యాక్టివిటీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రీజన్ లో కూడా అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటే సాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా ఎరిగిన వాళ్ళు ఆ ప్రాబ్లమ్ కు సొల్యూషన్స్ మీకు చెప్పొచ్చు. అందుకనేసి షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేసికలీ జిఎస్టి, జిఎల్టి, జిఎంటి, సో వీళ్ళందరూ ఇప్పుడు రాజిరెడ్డి గారు ఏదైతే కోఆర్డినేట్ చేస్తున్నారో జిఎల్టీగా, అదేవిధంగా జిఎంటి అండ్ జిఎస్టి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారు. సో వాళ్ళతో పాటు మీరు కోఆర్డినేట్ చేస్తూ కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు మీకు సలహాలు, సూచనలు, ఇన్సెంటివ్స్, everything will be given by them. So it's an association of like-minded people వాళ్ళు. సో వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ఎవరైతే ఉత్సాహం ఉందో, ఆ తర్వాత రిసోర్సెస్ ఉన్నాయో, ఎవరికైతే ఆ ఇంటెలిజెన్స్ ఉందో, ఎవరికైతే ఆ టెంపరమెంట్ ఉందో వాళ్ళనే చూసేసి జిఎల్టి, జిఎంటి, జిఎస్టి లీడర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ హెల్ప్ తో మీరు కార్యక్రమాలు గావించవలసిందిగా చెప్తున్న స్లైడ్ ఇది. సో సంవత్సరాన్ని ఎవరైనా కానివ్వండి, 4 armed is 4 wand is 4 armed అంటారు. సో మీ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోండి. సో మీకు ఒకవేళ కనుక ప్లానింగ్ లో ఏదైనా హెల్ప్ కావాలనంటే సో బ్రహ్మాండంగా సింగమరాజు గారు ఉన్నారు. మీరు దయచేసి సింగమరాజు గారిని కాంటాక్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ ప్లానర్. మీకు సంవత్సరం మొత్తం ప్లాన్ ని వారు గీసిస్తారు. సో వారి హెల్ప్ తీసుకోండి. సో ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ లైన్, దాదాపు 40 సంవత్సరాల లైన్ ఆయన. అంతేకాకుండా మంచి సర్వీస్ మోటో ఉన్న మనిషి. మీరు వారిని కాగితం మీద పెడితే నార్మల్లీ ఏమిటనంటే అన్ని మనకు క్లియర్ అవుతాయంటారు. వారు కాగితం మీద పెట్టి మీ ప్లానింగ్ లో దోహదం చేయడానికి వారు సదా రెడీ ఉంటారు. వారిని మీరు కాంటాక్ట్ చేయండి, వారు మీకు హెల్ప్ చేస్తారు. సో బేసికలీ ప్లానింగ్ టర్మ్ లో సో ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. సో మీరు నార్మల్లీ మీ క్లబ్ ఆఫీసర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఆ తర్వాత దేనికైనా ధనం మూలమిదం జగత్ అన్నారు, డబ్బు లేనిదే ఏ పని కాదు. సో బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి. ఇంతకుముందు వేణుమూర్తి గారు అన్నట్టు పర్మనెంట్ ప్రాజెక్ట్ అన్నవి ఎప్పటికైనా కానీ గుర్తుండిపోతాయి, మనకు గుర్తుండిపోతాయి, తర్వాత మందికి కూడా గుర్తుండిపోతాయి, సమాజానికి కూడా గుర్తుండిపోతాయి. సో కాబట్టి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ని మీరు ప్లాన్ చేయండి. ఆ తర్వాత అన్ని నా వల్లనే అవుతుందంటే కుదరదు, డెలిగేట్ చేయాల్సిందే. డెలిగేట్ చేసి వర్క్ చేయించుకోండి. మన వల్ల ఒక్కడి వల్ల ఎంత అవుద్ది? 24 గంటలే ఉన్నాయి మనకి. 10 మందిని కలిపిస్తే అవి 240 గంటలు అవుతాయి. సో కాబట్టి షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి బేసికల్లీ నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నవి అవి మీకు మార్గదర్శకాలే, అవి గోల్స్ కాదు. మీరు కనీసం అన్ని చేయాలి.
అది కనీసం మీరు కనిష్టాన్ని గరిష్టంగా చేసేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు దయచేసి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఓన్లీ కనిష్టంగా చేసే పనులు. మీరు అంత అది కూడా చేయలేకపోతే నార్మల్లీ ఈ ఆర్గనైజేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి గరిష్టంగా మీరు 10 క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని అంటే కనిష్టం చేస్తే దానికి 5 6 చేసి చూపించాలి. సో అప్పుడే ఆర్గనైజేషన్ ఎదుగుతుంది, ప్లస్ మీకు నిజమైన సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత బేసికల్లీ మీ యొక్క టర్మ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీకు కావాల్సింది ఏంటంటే మీ సంవత్సరం మొత్తం చేయాల్సినవన్నీ ఈ స్లైడ్స్ లో ఉన్నాయి. మీకు చేయాల్సిన ఏమిటి? రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ మీటింగ్స్ లో జరిగిన విషయాలన్నిటినీ కూడా రాని వాళ్ళకి, ఆ తర్వాత సమాజానికి కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత మీకు కరెస్పాండెన్స్ ఏది వచ్చినా కూడా దాన్ని ప్రాపర్ గా రిప్లై చేయాలి. ఆ తర్వాత కాన్సన్ట్రేట్ ఆన్ సర్వీస్ యాక్టివిటీస్, అది మెయిన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత ఏదైనా కానీ కొత్త రక్తం అన్నది కావాల్సిందే. కాబట్టి కొత్త మెంబర్స్ ని జిఎంటి సహాయంతో కొత్త మెంబర్స్ ని మీరు ఇన్వైట్ చేయండి. జోన్ లో మీటింగ్స్ అవుతాయి, వాటిని అటెండ్ అవ్వండి. సో మీ యొక్క ఏమంటారు పరిధి పెరుగుద్ది. సో మీ యొక్క ఆ తర్వాత రీజన్ లో బై-మంత్లీ మీటింగ్ అవుతాయి, వాటిలో మీరు చేయండి. ఆ తర్వాత మంత్లీ మెంబర్షిప్ రిపోర్ట్ అన్నది మీకు డిస్ట్రిక్ట్ కు పంపించాల్సి వస్తుంది, దాన్ని తప్పకుండా పంపించండి. సో సంవత్సరంలో మొత్తం మీరు చేయాల్సినవన్నీ ఈ ఒక్క స్లైడ్ లో ఉపయోగపడతాయి. ఇవన్నీ ప్రాపర్ గా చేశారని అంటే మీ యొక్క సంవత్సరం బాగా గడుస్తుంది యాజ్ అ ప్రెసిడెంట్. సో సంవత్సరం అయిపోయిన తర్వాత బేసికలీ మీకు బెస్ట్ పార్ట్ నార్మల్లీ వేణుమూర్తి గారు, ఆ తర్వాత సురేష్ గారు ఎప్పటికీ అంటుంటారు ఏమిటంటే, ఏదైనా కానీ ఒక్క సంవత్సరం అయిన తర్వాత కొత్త లీడర్స్ రావాల్సిందే, కొత్తగా మనం బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. దాంతో ఏమవుతుంది అంటే లీడర్షిప్ అన్నది ఎదుగుతూ పోతుంది. లైక్ మైండెడ్ పీపుల్ యొక్క ఐడియాస్ అన్నవి పంచుకుంటూ పోతాయి. సో సమాజానికి మంచి అన్నది కాలక్రమేణా జరుగుతూనే ఉంటుంది, ఎవరి వల్ల ఆగదు. కాబట్టి మీరు చివరిగా ఏంటంటే నెక్స్ట్ టీం ఏదైతే వస్తుందో వాళ్ళకి మీ బాధ్యతలను అప్పచెప్తారు. జాయింట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో ఆ తర్వాత బేసికలీ అవార్డ్స్ ఇస్తారు. మీ టర్మ్ లోపల ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి. తర్వాత ఇన్స్టలేషన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎవరైతే మంచిగా క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు, మీకు కూడా అవార్డు రావాల్సిందే, దానికోసం మీరు అప్లై చేస్తారు. దానికి రిసోర్సెస్ ఏమిటి? సో బేసికలీ ఈ రిసోర్స్ ఇవాళంతా ఇంటర్నెట్ ప్రపంచం కాబట్టి సో బ్రహ్మాండంగా రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ లో మీకు ఏదైనా ఏమిటనంటే సలహాలు సూచనలు కావాలనంటే మీరు పిడిజి శివప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయండి. హీఈస్ వెల్ వర్స్డ్ ఇన్ దిస్, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్న మనిషి. సో దీంట్లో చూడండి రిసోర్సెస్ ఇవి, వెబ్ పేజెస్ దీంట్లో దొరుకుతాయి. క్లబ్ ఆఫీసర్స్ ఓరియంటేషన్, ద లీడర్షిప్ రిసోర్స్ సెంటర్, ద లయన్స్ లెర్నింగ్ సెంటర్, తర్వాత లయన్స్ క్లబ్స్ మెంబర్ రిసోర్సెస్, మేనేజింగ్ క్లబ్, వీటన్నిటికీ విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాటన్నిటిని మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో అవి కాకుండా ఆ తర్వాత క్లబ్ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి కానివ్వండి, క్లబ్ యొక్క కోర్ వర్కింగ్ మెథడ్ గురించి కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే దీంట్లో మీకు ఈ రిసోర్సెస్ పనికొస్తాయి. ఓవరాల్ మొట్టమొదట డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ థ్యాంక్స్ యూ ప్రొఫైన్లీ. ఎందుకంటే ఈ సంవత్సరం వారితో పాటు 320Gని ప్రగతి పదంలోకి తీసుకెళ్ళడానికి మీరందరూ వారికి చేయూతని ఇవ్వడానికి ముందరకు వచ్చినందుకు సో మీకందరికీ వారి తరఫున, ఆ తర్వాత రీజియన్ చైర్మన్ గారి తరఫున, ఆ తర్వాత జిఎంటి, జిఎస్టి, జిఎల్టి తరఫున, ఇద్దరు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ల తరఫున, ఇద్దరి తరఫున
మీకందరికీ శుభం కలగాలని ఆశిస్తూ సెలవు. రైట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. రాజిరెడ్డి గారు. సార్ సార్ ఒక్క నిమిషం. కెన్ ఐ టేక్ అనదర్ 2 minutes? తీసుకోండి సార్, పర్వాలేదు. ఎవరైనా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే సార్ని అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగచ్చు, ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ తీసుకోండి సార్ మీరు. ఓకే, నేను నార్మల్లీ అంటే నేను ఫస్ట్ మొట్టమొదటి చెప్పాను ఏంటంటే వాలంటరీగా సర్వీస్ చేయడం అన్నది ప్రపంచంలో మనం ప్రాచుర్యానికి తీసుకురావడానికి ఈ సంస్థ ఏర్పడిందని చెప్పేసి. నార్మల్లీ ఇట్లాంటి సంస్థలో పనిచేయడానికి కావలసిన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ అన్నవి మనం బేరీజ్ వేయలేము. కానీ దానికి ఒక 3 పిట్టకథలు చెప్తాను నేను. సో బేసికలీ ఏమిటంటే, మొట్టమొదట ఒక మనిషి ఒక సముద్ర పొడ్డున నడుచుకుంటూ వెళుతున్నట్ట. సో సముద్ర పొడ్డున వందలు వేల సంఖ్యలో ఈ నక్షత్రపు చేపలు వచ్చి పడుతున్నాయి. అంటే అలలకు ఒడ్డుకొచ్చి పడుతున్నాయి. ఇంకో మనిషి దూరంగా వస్తున్నాడు. ఈయన చూస్తుంటే ఏంటంటే ఆయన గడికి వంగుతున్నాడు, వంగి ఏదో ఏరుతున్నాడు, సముద్రంలోకి పారేస్తున్నాడు. ఈయన దగ్గరకు పోయి చూస్తే ఏంటంటే ఆయన నక్షత్ర చేపల్ని ఒక్కొక్కదాన్ని ఏరి సముద్రంలోకి పారేస్తున్నాడు. ఈయన అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు అనంటే, చూడు ఈ నక్షత్ర చేపలు ఏవైతే కొట్టుకొస్తున్నాయో, దాంట్లో ఏవైతే బతుకున్నాయో, ఏవైతే కొట్టుకుంటున్నాయో వాటిని నేను తిరిగి మళ్ళీ సముద్రంలోకి విసురుతున్నాను అని. ఈయన అడిగాడు, ఎన్నని పారేస్తావయ్యా, వేల సంఖ్యలు ఉన్నాయి కదా అని అంటే, దాంతో ఏం ఫరక్ పడుతుంది అని అడిగాడు. ఆయన ఏం మాట్లాడలే, వంగిండు, ఇంకోటి ఏరిండు, సముద్రంలో పారేసిండు. దానికి మస్తు ఫరక్ పడ్డది అని అన్నాడు. సో అంటే ఏమిటి అని అంటే, ఎవరో మనం ఈ మాత్రం చేస్తే దునియాకి ఏం ఫరక్ పడుతుంది అన్న ఆలోచనతోని మీరేదైతే చేయగలరో దాన్ని మీరు అడ్డుకోకండి, చేయండి. అది వీసమెత్తు కానివ్వండి, చిన్న ఏమంటారు హిందీలో సామెత ఉంది, బూన్ బూన్సే బంతాయ సాగర్, అంటే చుక్క చుక్క కలిస్తేనే సముద్రం అవుద్ది. కాబట్టి ఆ మెంటాలిటీ ఉండాలి. నా వల్ల ఒక్కని వల్ల ఏమవుతుంది అన్న మెంటాలిటీ ఉండకూడదు. ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో నేను ఒక్కడనే నాకు చేతనైనది నేను చేస్తా అన్న ఆలోచన ఉండాలి. అది మొట్టమొదటిది. రెండోది, నార్మల్లీ ఈ ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద నడుస్తుంది బేసికల్లీ. ఇంతకుముందు వేణుమూర్తి గారు, ఆ తర్వాత చిద్ర సురేష్ గారు కూడా వాళ్ళ పీరియడ్ లో వాళ్ళు, చిద్ర సురేష్ గారు మొట్టమొదటిసారిగా అంటే బంపర్ గా దాదాపు 75 మెల్విన్ జోన్స్ ఫెలోస్ ఏమో చేశారు. సో మిమ్మల్ని వేణుమూర్తి గారు కూడా అదే రిక్వెస్ట్ చేసినారు, ప్రతి మన డిస్ట్రిక్ట్ కనీసం 50-60 మెల్విన్ జోన్స్ ఫెలోస్ కావాలని చెప్పేసి. డొనేషన్స్ అన్నప్పుడు ఒక కథ మీరు కొంచెం, ఎందుకనంటే ఒక తండ్రి మంచి వ్యాపారస్తుడు, ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. వాడు నార్మల్ ఏంటనంటే జులై వెదల తిరుగుతున్నాడు, ఏం పని చేసేటోడు కాదు, ఎప్పటికీ ఆడుతూనే ఉండేటోడు. సో అయితే ఆయన తండ్రి ఇంటున్నప్పుడు ఉండేటోడు కాదు, తండ్రి భోజనం చేస్తున్నప్పుడు మెల్లగా చేసో పడుకున్నాకనో వచ్చేటోడు, తల్లి వెనకేసుకొచ్చేది. సో తండ్రి ఒకసారి అట్నే ఆయన భోజనం చేస్తున్నప్పుడు, ఇది పాతకాలం కథ, నేను చందమామలో చదివింది, తల్లి రొట్టెలు కాస్తున్నది పొయ్యి ముంగట, ఈయన వస్తే తండ్రి తిట్టిండు కొడుకుని. ఏంటనంటే, జులై వెదలో తిరుగుతున్నావు ఏంటి, అసలు సంపాదన లేదు, కష్టం లేదు, అది అని చెప్పేసి తిట్టేసి తన ఏమన్నాడు, కొడుకుతో అన్నాడు అనమాట, నీకు తను కొడుకు కొంచెం ఎగబడ్డాడు తండ్రి మీదకి, ఏమున్నది సంపాదన పెద్ద విషయమా ఇదనంటే, తండ్రి అంటాడు,
నువ్వు సాయంత్రం వరకు, అంటే ఇది పాత కథ, ఒక్క 5 రూపాయలు సంపాదించి చూపించు అని అంటే తల్లి 5 రూపాయలు ఇచ్చేస్తుంది, మనకి ఇదేం కష్టపడతాడని చెప్పేసి. అప్పుడు కాయిన్స్ ఉంటుండే కదా. మరుసటి రోజు తండ్రి వచ్చి పైసలు ఇచ్చేస్తాడు. ఆ పైసలు తీసి వాడు పొయ్యిలోకి ఇసిరేస్తాడు తండ్రి. సో కొడుకు పరేషన్ అవుతారు, నీ అబ్బాయి నాన్నకి ఎట్లా తెలిసింది నేను సంపాదించింది కాదని చెప్పేసి, అంటే నువ్వు సంపాదించింది కాదని చెప్పేసి ఇసిరేస్తాడు. రెండో రోజు కూడా సేమ్ అవుద్ది. మూడో రోజు సేమ్ అవుద్ది. అప్పుడు ఆ కొడుకు పట్టుదల వస్తుంది. వాడు పోయి కూలీ చేసి 5 రూపాయలు సంపాదించి తీసుకొచ్చి తండ్రి చేతిలో పెడతాడు. మళ్ళీ తండ్రి ఎగాదిగా చూసి మళ్ళీ పొయ్యిలకు వారేస్తే వీడు కెవ్వున కేకేసి పొయ్యిలో చూసి ఒక కట్టెలు బయటికి తీసి ఆ పైసలు ఏరుకుంటాడు. అప్పుడు చెప్తాడు, ఇది నువ్వు సంపాదించిన పైసలు అని చెప్పి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకిచ్చే ప్రతి పైసా ఎవరిదో కష్టార్జితం. సో కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని మనం ఖర్చు పెట్టాలా. ఆ తర్వాత ఈవేళ పోటీ ప్రపంచం అయిపోయింది. మూడోది విపరీతమైన పోటీ ప్రతిదానికి. విన్నారా? ఇప్పుడు రాజిరెడ్డి గారిని అడగండి, మీరు రీజన్ చైర్మన్ అడగండి, ఇన్సెంటివ్స్ పెడతారు. ఇవో నువ్వు ఇది చేస్తే నీకు ఇది జోసో పెడతా అని చెప్పేసి. ఎందుకంటే ఇన్సెంటివ్ ప్రపంచం అయిపోయింది. సో ఆ ఇన్సెంటివ్ ప్రపంచంలో చివరికి ఆ పోటీ ఎట్లా ఉండాలి, ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో పోటీ ఎట్లా ఉండాలి అన్న దానికి ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, బాక్సింగ్, రన్నింగ్ రేసు 2 గుర్తుంచుకోండి. బాక్సింగ్ లో ఎదుటివాడు చిత్తు కావాలి, అప్పుడే మీరు గెలిచినట్టు. రన్నింగ్ రేస్ లో ఎదుటివాడు చిత్తు కావడం అవసరం లేదు. మీరు కొంచెం ముందుగా దాటుతారు, మీ వెనుకోడు తర్వాత దాటుతారు, కానీ ప్రతి ఒక్కడు దాటుతారు. లయన్స్ క్లబ్ అన్నది బాక్సింగ్ కాదు, ఇట్స్ ఎ రన్నింగ్ రేస్. ప్రతి ఒక్కరు దాటుతారు, ఒక్కొక్కళ్ళ స్పీడ్ ఒక్కొక్కటి. సో అట్లాంటి కాంపిటీషన్ మీరు దీంట్లో ఎంకరేజ్ చేయండి. సో చివరిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీరు మీకు తోచినంత, మీ సాధ్యమైనంత సేవ చేసేసి మీ సమాజానికి సేవ చేస్తారని చెప్పేసి, తద్వారా మీకు ఆ తర్వాత ఈ ఆర్గనైజేషన్ కు మంచి పేరు పలుకుబడి వస్తుందని చెప్పేసి ఆశిస్తూ, సో ఈ అవకాశం ఇచ్చిన రీజన్ చైర్మన్ గారికి, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, ఆ తర్వాత ఈ మీటింగ్ ని ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్న రాజిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సార్. మీ మెసేజ్ వాళ్ళకు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలుసుకొని చక్కటి కార్యక్రమాలు చేస్తూ వారు కూడా మన లైనిజంలో క్లబ్ పరంగా, డిస్ట్రిక్ట్ పరంగా, రీజన్ పరంగా వాళ్ళు ముందు ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Presidents, any questions? Presidents సెమినార్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, మీ అన్మ్యూట్ చేసుకోండి. No questions. Thank you sir, thank you very much. రాజిరెడ్డి సార్, పాత సామెత వచ్చింది. క్లాస్ రూమ్ లోపల బడి పంతులు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయరా అని అంటే దానికి జవాబు 2 వస్తాయట. అంటే ఒకటి మొత్తం అర్థం అయితే క్వశ్చన్స్ రావు, ఒకటి ఏం అర్థం కాకపోతే క్వశ్చన్స్ రావు. ఇప్పుడు నా సంతృప్తికి నేనేమనుకుంటా అంటే మొదటిదే అనుకుంటా. అంతే సార్. ఓకే 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 సార్. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు ట్రెజరర్స్ ఆ పోర్టల్ లో ఎవరు అటెండ్ కాలేదు. దయచేసి భద్రేశం గారు ఇక్కడ ఉన్నారు, వారు ఏంటంటే ట్రెజరర్స్ గురించి, ఇంకా సెక్రటరీస్ కాలేదు, ట్రెజరర్స్ గురించి ఒక 15 minutes చెప్తారు వాళ్ళు. ప్రెసిడెంట్స్, మీ ట్రెజరర్స్ ఉన్నారు, ట్రెజరర్స్ కూడా అందరికి ఫోన్ చేయడం జరిగింది ఈ లింక్, పాత లింక్ అటెండ్ కమ్మని చెప్పి. కాబట్టి ఇప్పుడు భద్రేశం గారు ఒక 15 minutes తీసుకుంటారు. దయచేసి అందరు కూడా
మళ్ళా మ్యూట్ చేసుకొని మీ అందరిది వినండి దయచేసి. ఓకే సార్. భద్రేశం గారు స్టార్ట్ చేయండి. భద్రేశం గారు భద్రేశం గారు స్టార్ట్ చేయండి. హలో చేయండి స్టార్ట్ చేయండి. వినబడుతుందా? రైట్ వినబడుతుంది వినబడుతుంది. ట్రెజరర్స్ రాలేదని చెప్తున్నారు కదా, మరి ఎట్లా? చెప్పండి ఇక్కడ సార్. వచ్చిరండి, ఇందులో చెప్పండి మీరు ఇందులో ఇక. ఉన్నారు. ఇక్కడ ఉన్నారు చెప్పండి. ఎంతమంది వచ్చిందా? ఈ ఫోటోలో ఉన్నారు అందరు చెప్పండి మీరు. ట్రెజరర్స్ ఎంతమంది వచ్చింది సార్? సార్ 10 మంది చెప్పండి సార్. వచ్చారు. మీరు ట్రెజరర్స్ ఎంతమంది వచ్చినారు? సార్ ఉన్నారు, లైన్ లో ఉంటారు, మాట్లాడండి. ఓకే 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 ఓకే. ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు రీజన్ చైర్మన్ గారికి మరియు మన లీడర్ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరి ఉపస్థితులైన ట్రెజరర్లకి ముఖ్యంగా పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ మరి క్లాస్ ఇచ్చినారు. భద్రేశం వినబడతలేదు, ఏమైంది? సెక్రటరీ భద్రేశం గారు భద్రేశం గారు మీరు అన్మూట్ చేసుకోండి. మూట్ అయింది. ఇప్పుడు చూడండి. హలో ఓకే మాట్లాడి. ఇప్పుడు దయచేసి మిగతా వాళ్ళందరూ మూట్ చేసుకోండి దయచేసి. మ్యూట్ చేసుకోవాను. మ్యూట్ చేసుకో. భద్రేశం స్టార్ట్ చేయండి మీరు. ఈనాటి కార్యక్రమాధ్యక్షుడు చైర్పర్సన్ గారికి, మన లీడర్ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఉపస్థితులైన పెద్దలందరికీ నమస్తే. నమస్తే. మరి అసైన్మెంట్ మరి ట్రెజరర్ల క్లాస్ అనేది భద్రేశం ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు. భద్రేశం రైట్ మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. అందరికి మూవ్ చేసిన క్లియరా? క్లియర్. ఇప్పుడు మాట్లాడండి మీరు క్లియర్ గా. క్లియర్ ఉందన్నా? రైట్ ఓకే ఓకే. నమస్తే. మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చినారు. ఎందుకంటే ట్రెజరర్ల క్లాస్ ఇచ్చే దానిలో నాకు భాగంగా మరి ముఖ్యంగా ఏ దేశం బాగుపడాలన్నా, ఏ సంస్థ బాగుపడాలన్నా మరి ట్రెజరర్ వ్యవస్థనే ఉంటది. కానీ మన యొక్క సమస్య ఏంటంటే ఈ రోజులలో మా సమస్య అంతా ప్రెసిడెంట్ చూసుకుంటారు కదా, సెక్రటరీ చూసుకుంటారు కదా, అదే నాకు నామదేవాస్తే పోస్ట్ అనుకుంటున్నారు. అది సరి అయింది కాదు. ఎందుకంటే పురాణాలలో కుబేరుడి పాత్ర ఎంత గొప్పదో మీరు చూస్తున్నారు. వెంకటేశ్వర దగ్గర వడ్డీ పైసాకి వడ్డీ వసూలు చేసి ఇలా చక్కటి వ్యవస్థ నడుపుతున్నారు కుబేరుడు. మరి అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో సెక్రటరీ టు ట్రెజరర్ అంటే ఎంత గొప్ప విషయం అది. అంత పెద్ద దేశాల్లో కూడా ట్రెజరర్ అంత పాత్ర ఉంది. మరి మనం ఆర్థిక మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ గా మనం ఫీలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి చెండ శాసనంలాగా, ఎందుకంటే వ్యవస్థను మంచిగా నడపాలంటే కొంచెం దాన్ని పటిష్టంగా నడుపుతూ క్లబ్ లో ఆరోగ్యవంతంగా ఉండాలంటే అది డబ్బుతోనే సాధ్యమవుతుంది. ఆ డబ్బును మనం ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తే అంత చక్కటి అవకాశం అది ట్రెజరర్గా దక్కుతుంది. ఏ వ్యవస్థనైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ దేశం అయినా మొదలు ఆరోగ్యంగా ఉందంటే ఆర్థిక అవసరాలే. ఇలా ఆర్థికంగా కరెక్ట్గా ఉంటేనే కదా ఆరోగ్యం అనేది వస్తుంది. మరి ఏదైనా కానీ ఆర్థికం లేకపోతే అది రానే రాదు. మరి నిజంగా విష్ణుమూర్తికి శంఖ చక్రాలలాగా ప్రతి ట్రెజరర్ తన యొక్క రసీదు బుక్ మరి మెంబర్ల రోస్టర్ కరెక్ట్ చూసుకొని ఎప్పటికప్పుడు ఆయన చూసుకుంటూ
ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి నెల రీక్యాప్ స్టేట్మెంట్ కరెక్ట్ చూసుకొని అసలు నేను ఎంత బాగున్నా, నేను ఇంకెంత చెల్లించాల్సిన అవసరం ఉంది, నేను పంపేటి కరెక్ట్ గా ముడుతున్నాయా, మరి ముట్టకపోతే నేను ఇంకా ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఎందుకంటే కొత్త మెంబర్ల యొక్క తేడాలు వస్తాయి రిజిస్ట్రేషన్ లో, మరి పాత మెంబర్లు వాళ్ళ యొక్క ఎలా ఉంది వాళ్ళ స్థితి అని చెప్పి దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అర్జెంట్ గా మీరు గత సంవత్సరం ప్రెసిడెంట్ నుంచి మీరు స్టేట్మెంట్ ను మీరు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఏమైనా బగ్గాయినా కానీ మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ బాగి ఎక్కడిది, నేను కరెక్ట్ కట్టినా అని పరిస్థితి వస్తుంది. చాలా మంది ట్రెజరర్లు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం లేదు. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటేనే ఆ క్లబ్ అంతా ఆరోగ్యంగా ఉంటది. ఇది కాకుండా ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటిది అంత అవసరమా, పోంగ మిగిలేది ఎంత ఉంటుంది, అంత 5,000 మిగులుతాయి, ఈ 5,000కి ఇంత కథ అవసరమా, ఈ బడ్జెట్ ఏంటిది, ఈ కథ ఏంటిది అని మీరు అనొచ్చు. కానీ కాదు, ఎక్కడైతే డబ్బు ఉండదో అక్కడే అవసరాలు ఎట్లా చూసుకోవాలనే ఒక ఆలోచన వస్తుంది. బడ్జెట్ అనేది ఖర్చు చేయడానికి ఒక మార్గదర్శక సూత్రాలు ఇస్తుంది. ఎందుకంటే ఇలా మనం మీటింగ్ లో పెట్టినామంటే అరే మరి డబ్బు లేదు కదా, మన ప్లాన్ అయితే బాగుంది అనేది మరి దాని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వస్తేనే ఆ డబ్బు జమ అవుతుంది. ఆ డబ్బు జమ అయితేనే ఖర్చు చేసే ఆలోచన వస్తుంది. ఖర్చు చేస్తేనే ఎలా జమ చేయాలో తెలుస్తుంది. కాబట్టి జూలై నెలలో వార్షిక బడ్జెట్ తప్పకుండా వార్షిక ప్రణాళిక చేసుకొని తన బడ్జెట్ ఆమోదం చేసుకోవాలి. ప్రతి జూన్ డిసెంబర్ నెలలో ఫీజును శుభ్రంగా కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డ్యూస్ చెల్లించాలి. కలెక్ట్ చేయడంలో కొంతమంది సభ్యులలో కొన్ని సమస్యలు రావచ్చు. కొంతమంది అనీజీగా మాట్లాడచ్చు, కొంతమంది యాక్టివ్ గా ఉండొచ్చు. అనీజీగా మాట్లాడిన ఒకసారి 2 సార్లు పోయి వాళ్ళని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యలు తెలుసుకొని మరి వాళ్ళను సున్నితంగా వాళ్ళ నుంచి డబ్బు సేకరణ చేసుకోవాలి. ఎందుకంటే ఏది పడితే అది మనం అని వాళ్ళను తొందరగా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ డబ్బును తీసుకోవడంలో మనం 4 సార్లు నడిచి డబ్బు సేకరణ చేసుకొని మన అవసరాలు వాళ్ళని ఒక సత్సంబంధం ఏర్పడుతుంది. రాజిరెడ్డి గారు రాజిరెడ్డి గారు సత్సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి మనం వాళ్ళ దగ్గర సున్నితంగా డబ్బును వసూలు చేసుకోవాలి. బడ్జెట్ మేరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. మరి ఎంత పడుతుంది ఏదో ఖర్చు పెట్టడానికి లేదు. అది ఖచ్చితంగా మనం బిఓడి అప్రూవల్ అయిన దానికి మనం ఖర్చు చేసేది ఉంది. ఖర్చు చేసేది ఏదో ఖర్చు చేయొద్దు. ఒక చిన్న శాసనం లాగా ఏది కరెక్ట్ తీర్మానం జరిగింది, ఎట్లా తీసుకోవాలి, తీసుకున్న దానికి డబ్బును మనం ఎలా ఖర్చు పెట్టే విధానంలో మన ఖర్చు పెడితేనే బాగుంటుంది. ఇష్టం వచ్చిన ఖర్చు పెడితే బాగుంది. అలాగని ఖర్చు పెట్టకుంటే అసలే బాగుండదు. ఎందుకంటే చేయవలసిన దానికి కరెక్ట్ చేయాలి. ముఖ్యంగా ట్రైనింగ్ హాజరు కావాలి. ఎందుకంటే ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకు నేను పోకుంటే ఏమైందిలే డబ్బులు ముట్టినాయి కదా, అట్లా కాదు. ట్రైనింగ్ పోయినప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒడిదుడుకులు తెలుస్తాయి. ఖచ్చితంగా ట్రైనింగ్ లోకి వెళ్ళాలి. జోన్ మరియు రీజన్ మీటింగ్లకు తప్పకుండా హాజరు కావాలి. ప్రతి సమావేశంలో మీ ఆర్థిక బడ్జెట్ చూపించినప్పుడు పూర్ బడ్జెట్ ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. మనం మంచి పని చేయాలంటే మరి మనకు బడ్జెట్ కావాలి కదా అని చెప్పి అక్కడ నైపుణ్యం ఉన్న వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. యు ఆర్ ఏ క్రియేటర్, ఫైనాన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా చేస్తే బాగుంటది. గతంలో 2011లో మానేర్ క్లబ్ కు ట్రెజరర్ రమేష్ బాబు గారు 0 నుంచి 5 lakhs బడ్జెట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే నిన్ననే చెప్పదండి ట్రెజరర్ గారు ఒక చిట్ క్రియేట్ చేసి దానికి డబ్బు సంపాదించడానికి ఒక ఆలోచన చేశారు. కాబట్టి మీరు క్రియేట్ చేసి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో బకాయిలు డ్యూస్ ఉండకూడదు. డ్యూస్ ఉంటే ఏమవుతుంది, అది డ్యూస్ వెళ్ళిపోయి క్లబ్ ప్రమాదంలో పడగొట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా కానీ డ్యూస్ లేకుండా చూసుకోవాలంటే మీరు సున్నితంగా వ్యవహరించి మరి ఎప్పటికప్పుడు చెల్లించాలి. ఏదైనా ఒక ఫండ్ రైజింగ్, ఇప్పుడు ఇంతకుముందు గవర్నర్ గారు చెప్పారు, ఫండ్ రైజింగ్ అంటే మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు, దాన్ని ఎట్లా అప్రూవల్ చేసుకుంటారు అనేది మీరు అది సున్నితంగా చేసుకోవాల్సిన అవసరం. ఫండ్ ఎప్పుడైతే రేజింగ్ అవుతుందో ఆ క్లబ్ ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే అకౌంట్స్ కరెక్ట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నిర్వహణ మీరే చూసుకోవాలి. ఎందుకంటే పిఎస్సీలతో బ్యాంక్ అకౌంట్ తీసినాను మీరు ట్రెజరర్ గా ఒకరు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లు చూసుకొని 2 అకౌంట్లు తీయాలి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్, ఒకటి సర్వీస్ అకౌంట్. ఈ అడ్మినిస్ట్రేటివ్ అమౌంట్ ఎటువంటి పరిస్థితుల్లో సర్వీస్ అకౌంట్ లో వేయరాదు. అలా సర్వీస్ అమౌంట్ ను అడ్మినిస్ట్రేషన్ అకౌంట్ లో వేయరాదు. కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ మీరు ఎప్పటికప్పుడు ప్రతి నెల ఈ స్టేట్మెంట్ మీ మీటింగ్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. మరి సంవత్సరం రాగానే మీ క్లబ్ లెక్కలు ఆడిట్ చేయించాలి. ఆడిట్ చేయించి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి ఇవ్వాలి. తర్వాత క్లబ్ లో కూడా
అది దాన్ని మీరు ప్రవేశపెట్టినప్పుడు మీ యొక్క మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఖర్చు చేస్తేనే కదా మీకు వచ్చే ఆలోచన, వచ్చే మంచి పనులు. కాబట్టి ఖర్చు చేయాలి, దాన్ని మళ్ళీ చూపించాలి. చూపించినప్పుడే మనం ఒక మంచి పేరు అనేది వస్తుంది. మరి పని చేసేందుకు నిధులు లేవు, ఏం చేసేది అని అంటారు. మరి మీ ట్రైనింగ్ క్లాస్ లో ఫస్ట్ ఇచ్చిన ఇండాక్ట్రినేషన్ లో మీకు ఏం చెప్పారు? T3 ప్రయాణం అనేది 3 టైర్. ఎందుకంటే టైం, టాలెంట్, ట్రెజరీ ఇక్కడ వాడుతుంది. మీ ట్రెజరీ అనేది ఈడ మీరు ప్రవేశపెట్టినప్పుడు అందరి యొక్క సమయాన్ని కొంత ఇచ్చి దాన్ని ఆలోచిస్తారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం డబ్బుని ఎలా కలెక్ట్ చేసుకోగలం అనే టైం ఇచ్చి దాన్ని క్రియేట్ చేస్తారు ఒక ఆలోచన. మొన్ననే చొప్పదండిలో ఒక గడ్డి కోసం ఒక 20 గంటలతో స్టార్ట్ చేస్తే అది 1000 గంటలకు వెళ్ళిపోయింది. ఒక సింపుల్ మెసేజ్. అంటే డబ్బు ఆలోచన మంచిగా ఉన్నప్పుడే డబ్బు వస్తుంది. మరి మంచి ఆలోచన చేసి మరి క్వాలిటీ మెంబర్స్ తోని క్వాలిటీ మీటింగ్లు పెట్టినప్పుడు మనం తప్పకుండా డబ్బు సేకరణ చేసుకోవచ్చు. మరి క్లబ్ ఫైనాన్స్ పొజిషన్ తెలియాలంటే బడ్జెట్ తప్పకుండా ఉపయోగపడుతుంది. అందరి ఆలోచన పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మన నినాదం ఏంటిది? దీస్తారు. ఎవరికి ఆలోచన వస్తుంది తెలియదు, అందరికి మంచి మంచి క్రియేషన్ ఆలోచన వస్తాయి. కాబట్టి మన ఉద్దేశంలో జనరల్ బాడీలో అందరూ ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు మన సమస్యలను సున్నితంగా సేకరించుకుంటే ప్రతి కామన్ మెంబర్ లో కూడా ఒక బలమైన ఆలోచన వస్తుంది. ఆ బలమైన ఆలోచనకు మరి మనం దాన్ని సేకరణ చేసుకుంటే డబ్బును సంపాదించుకోవడం అవుతాం. మరి ముఖ్యంగా మీరు బెస్ట్ ట్రెజరర్ కావాలంటే కొన్ని చిట్కాలు ఏంటంటే, సంవత్సరంలో ఫస్ట్ అందరికంటే ముందే ఈ బకాయిలన్నీ చేసేయాలి. ఎక్కడ కూడా పోటీ పడాలి. మీరు ఏంటంటే ఫస్ట్ నా డీడీగా ముట్టినాక లెక్క. అంటే అదే కాకుండా ఏదో అని మీ జేబులకి వెళ్ళదు, ఖచ్చితంగా వసూలు చేయాలి. అది మంచి భావనతోనే ప్రేమతోనే వసూలు చేసి మీరు డీడీ అప్పచెప్తే ఇది పెద్ద పని అయిపోయింది. ఆ తర్వాత మీరు క్లబ్ ఫైనాన్స్ కమిటీని నియమించాలి. ఫైనాన్స్ కమిటీ నియమించాలంటే మీ మీద బరువు తగ్గిపోతుంది, ఆ కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మరి మీ మీద ఆ బరువును తీసుకొని ఫైనాన్స్ రేస్ అవుతుంటది. అదే విషయంగా పిఎస్టీలతోని ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ తీసి ఆ బ్యాంక్ అకౌంట్ ను మొదలే మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి మరి జీరాక్స్ పంపించాల్సిన అవసరం ఉంటది. అదే కాకుండా డ్యూస్ విధానం ఏంటంటే జిల్లాలకు 980 రూపాయలు ఫర్ హెడ్. 980 రూపాయలు ఫర్ హెడ్. అదే ఫ్యామిలీ మెంబర్ అయితే, ఫ్యామిలీ క్లబ్ అయితే 735 735 రూపాయలు పర్ హెడ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డ్యూస్ డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ $43 $43. తర్వాత అదే ఫ్యామిలీ మెంబర్ అయితే $21.5. మరి ఇది ఖచ్చితంగా మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీరు చాలన్ కట్టినప్పుడు ఏది నెఫ్ట్ ఫారం ఖచ్చితంగా మీరే నింపుకోవాలి. ఎందుకంటే మీరు నింపినప్పుడే మీకు ఆలోచన మెరుగవుతుంది. దీన్ని మీకు కావాలంటే నేను సర్వ్ చేస్తాను ఈ కాపీని. ఈ ఏంటంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ లయన్స్ క్లబ్స్ మరియు అడ్రస్ ఇస్లామియా సెక్రటరేట్ అంధేరి, కుర్లా రోడ్, అంధేరి ఈస్ట్, ముంబై. అదేవిధంగా IFS కోడ్, బెనిఫిషియరీ అకౌంట్ కాడ మీకు ఒక సమస్య వస్తుంది. అయితే ఇక్కడ IALCMD వచ్చినాక అకౌంట్ నంబర్ వస్తుంది. అకౌంట్ నంబర్ వచ్చినాక మీ క్లబ్ 6 నంబర్లు ఉంటే ఈ 6 నంబర్ తర్వాత 320G ఉంటుంది. మరి అయితే ఇప్పుడు మన దగ్గర సిరిసిల్ల, కరీంనగర్, బెల్లంపల్లి వాళ్ళకి ఈ 6 నంబర్లు ఉంటాయి, 5 నంబర్లే ఉంటాయి. 5 నంబర్లు ఉన్నప్పుడు ముందుల 0ని యాడ్ చేసి ఇది చేసుకోవాలి. ఎవరు కూడా తికమక పడాల్సిన అవసరం లేదు. అందరికీ కాపీ సర్వ్ చేయబడుతుంది. ఈ సర్వ్ అయిన కాపీ మీరు తప్పకుండా దీన్ని ఫాలో కావాలి. అదేవిధంగా మరి ఎవరికి వారు నింపుకొని దీని అకౌంట్స్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడే మీకు కూడా దీని మంచి అభిప్రాయం వస్తుంది. ఇది మీ నెట్ సైట్ లో కూడా మీ అకౌంట్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. చూసుకొని మరి ఈ డ్యూస్ అని మీరు క్లియరెన్స్ గా ఉండాలి. అదేవిధంగా పోటీ తత్వంలో ఉన్నప్పుడే మరి ఫైనాన్స్ మీరు తీసుకురాగలుగుతారు. ఆ తీసుకొచ్చిన దాన్నే మన క్లబ్ డిస్ట్రిక్ట్ ఇమేజ్ బిల్డప్ అవుతుంది. ఏదైనా ముఖ్యంగా మరి ఫైనాన్స్ తో నడుతుంది కాబట్టి మీరు అకుంఠిత దీక్షతోని పాటుపడాలి. చాలా మంది ఏంటంటే ఏదో నేను దిష్టి బొమ్మలానే కదా అనుకోవడం తప్పవుతుంది. మీరే ముఖ్యం. ఈ సమాజంలో ఫైనాన్సే ముఖ్యం, మీ ట్రెజరీ ముఖ్యం. మీరు ఆర్థిక కార్యదర్శిగా మరి ఈ యొక్క నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి నాకు అవకాశం ఇచ్చారు, నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఈ ట్రెజరర్ది. మరి ముఖ్యంగా నా బాధ్యత మాత్రం రెగ్యులర్ గా నేను సెక్రటరీ డీజీ ప్రోగ్రామ్ కి డీజీ గారు మరి
సర్వ్ నీడి అనే నినాదంతో మోడల్ క్లబ్స్ ఫౌండేషన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దానికి మీరు తప్పనిసరిగా మోడల్ క్లబ్ అంటే ప్రతి క్లబ్ తప్పనిసరిగా జూలై జనవరి మాసాల్లో డ్యూస్ క్లియర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో జూన్ చివరిలో ఇన్స్టలేషన్ కావాలి. మరియు పిఎస్టి విపి1 తప్పకుండా స్కూలింగ్ అటెండ్ కావాలి ఇవ్వాల. తర్వాత డీజీ అడ్వైజరీ కమిటీ రీజన్ మీట్లకు తప్పకుండా హాజరు కావాలి. మరి డీజీ అఫీషియల్ విజిట్స్ 15th ఆగస్టు లోపల మీరు డేట్ తీసుకోవాలి. ఆ డేట్లను మరి రీజన్ మీట్ అయిపోయే లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏదో చేద్దాం కదా అంటే కరెక్ట్ కాదు. ఇది మోడల్ క్లబ్ ఉండే విధానం. మరి క్లబ్ సంవత్సరాంతం వరకు పాజిటివ్ గ్రోత్. ఇలా మీరు డిలీట్ చేసేదంటే మళ్ళీ చివరికి ఇప్పుడు 20 మంది ఉంటే 20+1, 30 మంది ఉంటే 30+1 అంటే పాజిటివ్ గ్రోత్ లో తప్పనిసరిగా క్లబ్ నిలబెట్టాలి. అదే కాకుండా క్లబ్ తప్పనిసరిగా ప్రతి నెలలో ఒక బిఓడి, ఒక జనరల్ బాడీ తప్పకుండా ఆర్గనైజ్ చేయాలి. ప్రతి నెల ఒక ఫోకస్ యాక్టివిటీ గవర్నర్ గారి ఆలోచన మేరకు ఒక ఫోకస్ యాక్టివిటీ నిర్వహించాలి. అందులో మీరు ముందు వరుసలో సేవ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదే కాకుండా మోర్ క్లబ్స్ అంటే ఇప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి, మనం చూస్తలేం. చాలా జమ్మికుంట, హుజరాబాద్ మండల హెడ్ క్వార్టర్లలో, వెల్గటూరు ఇట్లా చాలా ఉన్నాయి. కానీ మనం కొంచెం చూసి మన ఫ్రెండ్స్ ను మొబిలైజ్ చేసి ప్రతి మండల్లో ప్రతి డివిజన్ లో అయ్యేలాగా మనం కొంత శ్రమపడి మనం మోర్ క్లబ్స్ అనే నినాదాన్ని మనం బలపరచాల్సిన ఉన్నది. అదేవిధంగా మరి మోర్ మెంబర్స్ లయన్స్ క్లబ్ లో చేరడానికి చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళని కొంచెం మోటివేట్ చేసినట్లయితే లయన్స్ క్లబ్ 103 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సంస్థ, ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ ఉండదు. కాబట్టి మనం చెప్పడంలో, మన ఫ్రెండ్స్ ను మనం మొబిలైజ్ చేయడంలో అది మన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మనం మరి ఫర్ మోడల్ క్లబ్స్, మోర్ మెంబర్స్, మోడల్ క్లబ్స్ గా తీర్చిదాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫర్ ఆర్గనైజ్ నీడ్ బేస్డ్ యాక్టివిటీ. నీడ్ బేస్డ్ అంటే చెప్పాలి, నంబర్లు కాదు, ఎంత మందికి మనం సేవ చేసామనేది ముఖ్యం. పబ్లిక్ నిజం అదే లయన్స్ క్లబ్ లో నేను చేరాలి అనే విధంగా ఇంపాక్ట్ఫుల్ సర్వీస్ యాక్టివిటీ తీసుకొచ్చి ఒక విధానంగా ఇవాళ చేస్తున్నారు మన వాళ్ళు. కరోనాకు చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా మరి ముందు కూడా మంచి ప్రజలకు ప్రజారంజకమైనటువంటి సేవ చేసి మన క్లబ్ కి ఇమేజ్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డి ఫర్ డొనేట్. చూడండి, డొనేషన్ లో ఒక దాత అంటే ఇవ్వడం, తీసుకోవడం మానవత్వం, ఇవ్వడం దైవత్వం. ఆ దైవత్వంలో చూడండి, మనం ఇవాళ నేత్రదానం చేయిస్తున్నాం. నేత్రదానం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనం ఇంటర్నేషనల్ లో ఫస్ట్ ఉన్నాం, ఇప్పుడు కూడా ఇంకా ఫస్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి బాడీ డొనేషన్స్, అది కూడా ఇవాళ పిల్లలకి పుస్తకాలు చదివితే మరి డాక్టర్లుగా గారు ఆపరేషన్ చేయరు, దానికి బాడీ డొనేషన్స్ అవసరం ఉంటుంది. మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాడీ డొనేషన్స్ కావాలి. అదేవిధంగా ఆర్గాన్స్ ఇవాళ చూస్తున్నాం, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మనం కొంచెం మోటివేట్ చేస్తే మన క్లబ్లలో సాధ్యమవుతుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. మరి బ్లడ్ డొనేషన్స్, అదేవిధంగా క్యాంపెయిన్ 100 అంటే మనకి ఇప్పుడు కొత్త అవకాశం ఇచ్చారు కదా, $100, $10 అనే అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం ఈ క్యాంపెయిన్ లో 100 లో పాల్గొనాల్సిన అవసరం అందరికీ ఉంది. అదేవిధంగా ఫర్ ఎంపవర్ యూత్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. మరి యువశక్తి, స్త్రీ శక్తిని మనం సమాజానికి చాటేలాగా మనం కృషి చేయాలి అని దీనికి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా లయన్స్ క్వెస్ట్ సిగ్నేచర్ యాక్టివిటీ, లయన్స్ క్వెస్ట్ నిర్వహించి, ఎందుకంటే ప్రతి క్లబ్ లో లయన్స్ క్వెస్ట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులను తీర్చిదిద్దాలంటే పూర్వ విద్య కాదు, ఇది కమర్షియల్ విద్య అయిపోయింది. కాబట్టి మన లయన్సిజం ద్వారా చక్కటి విద్యను అందించాలంటే మరి ఉపాధ్యాయులు తీర్చిదిద్దే బాధ్యత మన లోపల ఉంది. దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరందరూ ఈ బాధ్యత తీసుకుంటే చాలా చక్కగా సమాజానికి ఒక వాటర్ ట్యాంక్ లో మందు కలిపినట్టు అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆలోచన చేసి మీ క్లబ్లలో లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్ చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా సిగ్నేచర్ యాక్టివిటీ, ఎందుకంటే సిగ్నేచర్ యాక్టివిటీ తప్పకుండా చేసి, ఎందుకంటే మనం చేసే ముడుతున్నా లేదా ప్రజలకు, అది బలంగా ముట్టాలి. ఎందుకంటే ఏదో చేసుడు ఫోటో పెట్టడం కాదు, అది మంచి ఇంపాక్ట్ఫుల్ గా ముట్టి మనకు ఇమేజ్ బిల్డింగ్ రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా పిఎస్టి
డిస్ట్రిక్ట్ మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే మరి పిహెచ్డి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ లో మరి ఇన్స్టిట్యూషన్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏదో పోదవేయాలి అది అవసరమా అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా మన బాధ్యత పిహెచ్డి అనేది ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు. మీతోనే సమాజానికి సేవ చేసే మన లైనిజం ముందుకు నడుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. క్లబ్ తప్పనిసరిగా క్యాంపెయిన్ 100 ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. మరి అదే కాకుండా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కోసం మీరు ట్రై చేయండి. ఎందుకంటే అది చాలా గొప్పగా ఉంటుంది, మీ పేరు స్థిర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే సమాజం చేసేవాళ్ళు ఒక భగవత్ స్వరూపం, మన సొంతం చేసేవాళ్ళు గొప్ప వాళ్ళు అయినా కానీ సమాజానికి చేసే అవకాశం ఊరికే రాదు. వచ్చినప్పుడు దాన్ని మనం తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. క్లబ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నర్ గారి ఆలోచన ప్రతి క్లబ్ తప్పనిసరిగా క్లబ్ సోషల్ నిర్వహించాలి. ఎందుకంటే క్లబ్ సోషల్ నిర్వహించడంలో నా అనుభవం ఎన్నో సమస్యలను అందులో సమస్యపోతుంది. అది మన యొక్క కుటుంబం, మన యొక్క సేవా కుటుంబం, మన యొక్క ప్రేమ కుటుంబం. కాబట్టి ఈ కుటుంబానికి ఒక క్లబ్ సోషల్ నిర్వహించినట్లయితే సమస్యలన్నీ పోయి మంచి వాతావరణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం క్లబ్ సోషల్ మనకు తోచినంత, మనకు వీలైనంత నిర్వహించుకొని సమాజ హితం కోసం మనం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రీజన్ చైర్మన్ గారికి మరియు నిర్వాహకులు రాజిరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇంకేదైనా ఉంటే నా చెప్పడంలో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే మీ బ్రదర్గా నన్ను అర్థం చేసుకోవాలని, మరి ఇంకేమైనా సమస్య మీరు అడగండి, నేను చెప్పగలను నాకు తోచినంత. రాజిరెడ్డి గారు అన్న థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ప్రత్యేక నమస్కారములు. మీరు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మర్చిపోను. ఎందుకంటే ఈ రోజు వేరే వాళ్ళకి సరే ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ భద్రేశం గారు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. నవీన్ సార్ హలో. నవీన్ చెప్పు. మోర భద్రేశం గారు ధన్యవాదాలండి. మీరు చాలా చక్కగా చెప్పారండి ట్రెజరీ రోల్ ఏంది అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చేసి సార్ మన నవీన్ గారు ఇప్పుడు కోదండరాములు గారికి వేరే ప్రోగ్రామ్ ఉందట, అంటే వేరే రీజన్ లో అటెండ్ అయ్యేది ఉన్నది, వారికి ఇవ్వండి ఫస్ట్. సార్ ఓకే సార్. మన సార్ హలో కోదండరాము సార్, ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తా. చేయండి సార్, అన్మ్యూట్ చేయండి వాళ్ళకి. కోదండరాములు గారు. రైట్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ ఓన్లీ. Region 2, Region Chairman Lion Punjarla Naveen, the presiding officer of this PhD seminar today, Prasthanam, and the chief guest of the day and inaugural officer, our beloved district governor elect Lion Dr. Gurram Srinivas garu. Tarvata beloved zone chairmen of this region, Lion Sama Yallareddy, Munipalli Panita and Kante Shankar and other participants, PhDs and the district leaders. Namaste friends. Namaste. ఈనాడు మనకున్నటువంటి ఈ కరోనా వైరస్ కారణంగా మన వర్చువల్ మీటింగ్ ని జరపడం జరుగుతుంది. ఈ పిహెచ్డి ఈ సెమినార్ చాలా విజయవంతంగానే ఇంతవరకు కూడా హాఫ్ ఆఫ్ ది సెషన్ జరిగింది. ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, తర్వాత ముఖ్యంగా ఈ ప్రస్థానంతో మన ఈ నూతన సంవత్సరాన్ని మన జర్నీని స్టార్ట్ చేసాం. ప్రస్థానం దానికి ఒక మంచి టైటిల్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు. ఇట్ ఈస్ ఏ జర్నీ ఫర్ ది ఎక్సలెన్స్, జర్నీ టువార్డ్స్ ఎక్సలెన్స్. సో ఒక బెటర్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కొరకు ఇచ్చినటువంటి
ఈ ప్రస్థానం ఏదైతే ఉందో ఈనాటి ఈ పిహెచ్డి సెమినార్ తోటి స్టార్ట్ అయింది. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్. ఈ క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ అంటేనే దాంట్లో మీనింగ్ లోనే అర్థమైపోతుంది. క్లబ్ను ఏ విధంగా క్వాలిటీగా నడిపించడం కొరకు మనం కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొన్ని మెథడ్స్, కొన్ని స్టెప్స్ ని మనం తీసుకునేటువంటి దాని మీద ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ యాక్చువల్ గా ఏంటంటే క్లబ్ వైజ్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ వారికి ఏ విధంగా చేయాలి, దాంట్లో లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాటిని గమనించి ఆ చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి చేయాల్సి ఉంటుంది. కానీ క్షుణ్ణంగా లేదు కాబట్టి ఒక 2 నిమిషాల్లోనే నేను మీకు ముగిస్తాను. ఎల్సిఐ విజన్ స్టేట్మెంట్ మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ విజన్. వాట్ ఈస్ దట్ విజన్ స్టేట్మెంట్? డిస్టర్బెన్స్ వస్తున్నది, ఓకేనా? ఓకే సార్. సో వాట్ ఈస్ ది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ విజన్ స్టేట్మెంట్ ఏంటండి మనది? టు బి ది గ్లోబల్ లీడర్ ఇన్ కమ్యూనిటీస్ అండ్ హ్యుమానిటేరియన్ సర్వీస్. అంటే మనము హ్యుమానిటీ కమ్యూనిటీలో, సమాజంలో కానివ్వండి, తర్వాత హ్యుమానిటేరియన్ సర్వీస్ లో మనం ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ స్థానాన్ని కలిగి ఉండాలనేటువంటి నినాదంతో మనకు విజన్ స్టేట్మెంట్ తోటి మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది. అయితే ఈ క్లబ్లలో స్ట్రెంత్ ను బట్టి, క్వాలిటీ ఆఫ్ ది క్లబ్ ను బట్టే ఇది మనకు సాధ్యం అవుతుంది. మనకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసానంటే క్లబ్ స్ట్రాంగ్ గా ఉండాలి. బేసిక్ గా జరిగేది సర్వీసెస్ అనేది క్లబ్ లో కాబట్టి. సో దానికి ఏంటంటే ఎల్సిఐ ఫార్వర్డ్ అనేది కూడా మనకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ ఎల్సిఐ ఫార్వర్డ్ ఉద్దేశం ఏంది? ముఖ్యంగా 2021 వరకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లాస్టిక్ ఇయర్ ఎండింగ్ దాకా కూడా మనం సంవత్సరానికి ఒక 200 మిలియన్స్ కి సేవలు అందించి మనం గ్లోబల్ లెవెల్లో ఒక మంచి సేవా సంస్థ అనేది గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మనం ఆ నినాదాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ క్లబ్ అభివృద్ధిని పరచడానికి కొరకు, ఆ నినాదాన్ని సాకారం చేసుకోవడం కొరకు మనం ఏం చేయాలి అనేటువంటి ఒక 5 అంశాలు ఉంటాయి. ఆ 5 అంశాల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తూ ముగిస్తాను. ఒకటేమో అండర్స్టాండింగ్ ది ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అండ్ ఎల్సిఐ ఫార్వర్డ్. ఒకటి ఏంటి, మనకు జరుగుతున్నటువంటి ఏదైతే మార్పులు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ మన సేవలు అందించడం కొరకు ఎల్సిఐ ఫార్వర్డ్ కార్యక్రమాన్ని గుర్తించి అర్థం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా 200 కార్యక్రమాలు ఏవైతే చేయాలనుకుంటామో అవన్నీ కూడా, ఆ 200 కార్యక్రమాలలో ఇప్పుడు ఈ గ్లోబల్ యాక్షన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కాజెస్ అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఆ 5 రకాల కాజెస్ కూడా అందులో భాగమే. తర్వాత రెండవ స్టెప్ ఏంటంటే డిటర్మైన్ ది నీడ్ ఫర్ చేంజ్. మార్పు అవసరాన్ని అవగాహన చేసుకోవటం. మార్పు అవసరం ఉంటుందా లేదా, మనం క్లబ్ లో ఏ మార్పు తెచ్చుకోవాలి, ఏ విధంగా మన పద్ధతులను మార్చుకోవాలి, ఇప్పుడు మీటింగ్స్ సక్రమంగా నిర్వహించుకుంటున్నామా లేదా, ఇప్పుడు మనం బిఓడి ఒకటి తర్వాత జనరల్ బాడీ ఒకటి ప్రతి నెల కూడా మనం నిర్వహించుకోవాలి కనీసం. వాటిని నిర్వహిస్తున్నామా లేదా? సో క్వాలిటీని పెంచాలంటే అవి నిర్వహించుకోవాలి. అటువంటి మనం ఏదైతే బెటర్మెంట్ కొరకు చేయాల్సినటువంటి మార్పులు ఉంటాయో ఆ మార్పుల దిశగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే స్టెప్ నెంబర్ 3, సెట్ ది గోల్స్. మనం ఏదైనా కూడా ఒక లక్ష్యం నిర్దేశించుకొని మనం ప్రయాణాన్ని కొనసాగిస్తేనే ఆ లక్ష్యం దిశగా మనం ప్రయాణిస్తాము. తర్వాత అప్పుడు మనం సాకారం అవుతుంది, ఆ లక్ష్యం అనేది సాకారం అవుతుంది. సో ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. మన క్లబ్ వైజ్ గా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేసుకోవాలి, అట్లాగే లెగసీ ప్రాజెక్ట్స్ ఏమేమి చేసుకోవాలి, అట్లాగే ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయించుకోవడం. ఇందాక మౌరభద్రేశం గారు చెప్పారు, బడ్జెట్ ఎంత మన క్లబ్లు స్థాయిని బట్టి బడ్జెట్ కేటాయించుకోవాలి. దానికి సర్వీస్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, తర్వాత మెడికల్ యాక్టివిటీస్, ఈ విధంగా అనేది మనం ముందుగానే గోల్స్ సెట్ చేసుకోవాలి. వాటిని మనం ఏమంటాం అంటే స్మార్ట్ గోల్స్ అంటాం. స్మార్ట్ గోల్స్ అంటే ఏంటంటే ఎస్ ఫర్ స్పెసిఫిక్ గా ఉండాలి ఆ గోల్ అనేది. ఎం ఫర్ మెజరబుల్. అది ఏంటంటే మనకు అది ఒక కొలమానం ఉండాలి, అనుకూలంగా ఉండాలి, అచీవేబుల్ గా కూడా ఉండాలి, తర్వాత రిలయబుల్ గా ఉండాలి. సాధ్యమవుతుందా లేదనేది ఏదో మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుదామని, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుదామని చెప్పేసి అనుకుంటే అది అన్రియలబుల్ అవుతుంది. ఒక క్లబ్ కు ప్రెసిడెంట్ లేకపోతే ఏదో మనం చేసేటువంటి లక్ష్యాలని పెట్టుకొని చేయటం అనేది ఏమో రిలయబుల్ అవుతుంది. అట్లాగే టైం బౌండింగ్ కూడా ముఖ్యం ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మనం 3rd స్టెప్ లో సెట్ గోల్స్ చేసుకోవాలి. 4th స్టెప్ విషయానికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ ప్లాన్స్, ప్రణాళికను రూపొందించుకోవటం. ఆ ప్రణాళికను రూపొందించుకొని వాటిని మనం సక్సెస్ చేయటం. అలాగే స్టెప్ నెంబర్ 5
ఏదైతే మనం అనుకున్నామో సెట్ గోల్స్ ఉన్నాయో, తర్వాత ప్రణాళికను రూపొందించుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా కూడా సహకారం చేయకుండా మనం దాన్ని కనుక అమలు పరచకపోతే మనం నేర్చుకున్నది కూడా ఉపయోగం లేదు, అనుకున్నది కూడా ఉపయోగం లేదు. ప్లాన్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికున్న లక్ష్యాలని అమలు పరచడం, మార్పుని అభివృద్ధి కొరకు కొనసాగించడం. ఆ మార్పుని మాత్రం మనం అనుకున్న మార్పు కొనసాగిస్తూనే ఉండాలి. తర్వాత ఈ 5 దశలను దృష్టిలో ఉంచుకొని క్లబ్ బలోపేతానికి కృషి చేసేటువంటి అవసరం ఉంటుంది. అయితే క్లబ్ వైజ్ గా ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాన్ని నేను స్పష్టంగా మళ్ళీ తర్వాత చేయటం ఉంటుంది. మీకు ఎప్పటి కూడా నేను అందుబాటులో ఉండి మీకు నా సహాయ సహకారాలను అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ పుల్లూరు ప్రభాకర్ గారికి, కోఆర్డినేటర్ హనుమాన్ రాజిరెడ్డి గారికి, తర్వాత రీజనల్ చైర్మన్ నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోదండరామ్ సార్. లీవ్ అవుతాను, ఎందుకంటే మళ్ళీ అది 4th రీజన్ కి సెక్రటరీ రోల్ ఉంది నాకు, కాబట్టి నేను స్కిన్ నుంచి లీవ్ అవుతానని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యువర్ మెసేజ్ చాలా బాగా చెప్పారు సార్. వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. వీళ్ళందరూ కూడా తప్పకుండా పాటిస్తారని చెప్పి నేను నా రీజన్ పక్షాన తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ రాజిరెడ్డి సార్, ప్రవీణ్ గారు ఉన్నారు సార్? పోతన ప్రవీణ్ గారు? ఉన్నానండి. పోతన ప్రవీణ్ గారు సార్, చెప్పండి సార్ మీరు. ప్రొసీడ్ సార్. ఓకే. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంజనీర్ నవీన్ గారు అండ్ అవర్ హానరబుల్ చీఫ్ గెస్ట్, టుడేస్ చీఫ్ గెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న హన్మల రాజిరెడ్డి గారికి మరియు డీజీ టీం గారికి, హాజరైన జెడ్సీలందరికీ, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లందరికీ మరియు మిగతా డెలిగేట్స్ అందరికీ కూడా నమస్తే. నమస్తే. ఐ హోప్ ఈ COVID-19 ఈ సీజన్లో అందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ హెల్త్ను కాపాడుకోండి. ఈ టైంలో మనకు కమ్యూనిటీకి, సొసైటీకి చేసేది చాలా ఉంది. చాలా చేస్తున్నాం, చాలా చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ టు అవర్ డీజీ ఎలెక్ట్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు టు చూస్ మీ యాజ్ ఎ కోర్ టీమ్ మెంబర్ ఫర్ లయన్స్ ఫెస్ట్. అండ్ లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ని సిగ్నేచర్ యాక్టివిటీగా కూడా తీసుకోవడం జరిగింది. సో నా షోల్డర్స్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను కొంచెం తొందరగా కంక్లూడ్ చేశానండి, ఎందుకంటే నాకు వేరే రీజియన్లో ఇంకొక ట్రైనింగ్ సెషన్ కూడా ఉంది. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం. సో మళ్ళీ అందరి దగ్గరికి పర్సనల్గా వచ్చి అన్ని క్లబ్స్కి, డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని క్లబ్స్కి పర్సనల్గా వచ్చి ఆర్సీ జెడ్సీ సపోర్ట్స్తోని లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ని చేయడానికి ట్రై చేస్తాను. దాని గురించి ఇంకా ఎలాబరేట్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో లయన్స్ ఫెస్ట్ అనేటువంటిది ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసింది రిక్ లిటిల్ అనే ఆయన 1975లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే 1984లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆయనతో చేతులు కలిపింది. తర్వాత 2002 నుంచి లయన్స్ క్లబ్ LCIF దీనికి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అంటే లయన్స్ క్లబ్ LCIF అనేటువంటి దీనికి ఫండింగ్ ఇస్తుంది. ఫండింగ్తోనే లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి మనం రెగ్యులర్గా జరుపుతున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లయన్స్ ఫెస్ట్? లయన్స్ ఫెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, బై ప్రొఫెషన్ నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చైర్మన్గా ఉన్నాను. KG to UG అన్ని రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ డ్రెస్ సెన్స్ కానీ, డ్రెస్ కోడ్ కానీ, ద రెస్పెక్ట్ ఓవర్ ద టీచర్, రెస్పెక్ట్ ఓవర్ ద పేరెంట్స్, రెస్పెక్ట్ ఓవర్ ద సొసైటీ చూస్తుంటే చాలా భయంగా ఉందండి. ప్రపంచంలో ఇండియాకి మంచి పేరు ఉంది, ఎందుకనంటే ఇండియా ఇస్ ద డెవలపింగ్ కంట్రీ. ఇక్కడ యూత్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా స్ట్రెంగ్తన్గా ఉందని. కానీ నాకు ఒక భయం వేస్తుంది, ఇప్పుడు ఈ యూతే మనకు డ్యామేజ్ చేయడానికి ముందుకెళ్తుందేమో అని భయంగా ఉంది. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నాం, మోరల్స్, ఎథిక్స్ అవన్నీ చాలా తగ్గిపోతున్నాయి. దానికి ఎవరిని బ్లేమ్ చేద్దామని అంటే నేనైతే ఖచ్చితంగా పేరెంట్ని బ్లేమ్ చేస్తాను. సో లయన్స్ క్లబ్లో మన యొక్క బాధ్యతగా లయన్స్ ఫెస్ట్ అనే ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్స్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో లయన్స్ ఫెస్ట్లో ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ అండి. ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి నేను చెప్పేది ఏంటంటే, సో ఇంతకుముందు మొరభద్రిషం కానీ, అంతకుముందు మీకు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రైనింగ్ స్కూలింగ్ ఇచ్చిన వాళ్ళు కానీ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేయమన్నారు. సో పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మీరు దానికి కావాల్సిన బడ్జెట్ కానీ, రిసోర్సెస్ కానీ చూసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా తక్కువ ఖర్చులో చాలా ఎఫెక్టివ్గా ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా మనం లయన్స్ ఫెస్ట్ అనేటువంటి ఉపయోగపడుతుంది. లైక్ 10,000 to 50,000లో మనం లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసేయచ్చు. సో ఈ లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ముఖ్యంగా
త్రీ టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే SFG, స్కిల్స్ ఫర్ గ్రోయింగ్, అంటే గ్రో అవుతున్న పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి. ఈ జనరల్గా ఇది 3rd నుంచి 6th క్లాస్ పిల్లల వరకు కరెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ మన ఏరియాలో ఈ SFG ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. స్కిల్ ఫర్ గ్రోయింగ్. ఎక్కువగా మనం తీసుకునేది ఏంటంటే స్కిల్ ఫర్ అడాలెన్సెస్ అంటే కౌమార దశలో, అంటే అప్పుడే ఎదుగుతున్న పిల్లలకు మనం స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలనేటువంటి దాని మీద మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇది దాదాపు 7th నుంచి 9th క్లాస్ పిల్లలకి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఈ టైంలోనే పిల్లలు అనేటువంటి వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, టీనేజ్లో వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు గివ్ ద లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ స్కిల్స్ అండ్ బిల్డ్ ద నేషన్ అండ్ బిల్డ్ ద యూత్. తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది, అది కూడా మనం పెద్దగా తీసుకోము. SFC అంటే స్కిల్స్ ఫర్ యాక్టివ్, అంటే ఇది కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలకి, 10th ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలకి యూజ్ అయ్యేది. ఇది ఎక్కువగా మనం టేకప్ చేయము. ఎక్కువగా అయితే స్కిల్స్ ఫర్ అడాలెన్సెస్ ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మినిమం 30 టీచర్స్ ఉండాలండి. ఒక స్కూల్ కానీ, ఒక ప్రైవేట్ స్కూల్ కానీ, ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ 30 అడాప్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంత స్టాఫ్ లేని సందర్భంలో ఒక 4-5 స్కూల్స్ కలిపి ఒక 30 మంది స్టాఫ్ కనుక మనం చేయగలిగితే, మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మన గవర్నర్ గారి సహకారంతో మనకు ఒక ట్రైనర్ వస్తారు. ట్రైనర్ వచ్చిన తర్వాత ఆ స్కూల్ టీచర్స్కి 3 days ట్రైనింగ్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ద ట్రైనింగ్ మస్ట్ బి 3 days. బట్ ఇంకా ఈ రోజుల్లో మనకు టైమింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని 2 రోజుల్లో కుదించి 2 రోజుల్లో ప్రోగ్రామ్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు పిల్లల్లో చాలా వాళ్ళకు ఆదర్శ భావాలు ఎలా డెవలప్ చేయాలి. మన లాస్ట్ టైం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అంటే తక్కువ లో కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేయాలి. అండ్ ఈ మధ్య చూస్తున్న మాదక ద్రవ్యాలకు చాలా మంది పిల్లలు లోన్ అవుతున్నారు. సో డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. చిన్న ఏజ్లోనే బీర్లు, విస్కీలు, సిగరెట్లు తాగడం, డ్రగ్స్ తాగడం, సో ఒక రకంగా తయారవుతుంది. అండ్ దే ఆర్ అడిక్టింగ్ టు ద ఫోన్స్, గేమ్స్, ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు పిల్లలు. సో కాబట్టి వాళ్ళను ఒక అవగాహన కల్పించడానికి, డ్రగ్స్ అబ్యూజింగ్ మీద వాళ్ళకు ఒక అవగాహన కలిగించడానికి, పెద్దవాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలి, మనం ఎలా బతకాలి ఫ్యూచర్లో దాన్ని అవగాహన ఇవ్వడానికి లయన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెసిడెంట్స్ ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయండి. ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయాలంటే లయన్స్ ఫెస్ట్ ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం జరిగింది డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. సో నా నెంబర్ ఒకసారి వీలైతే నోట్ చేసుకోండి. నా పేరు లయన్ పోతన్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు జోన్ చైర్మన్గా ఉన్నాను. నెక్స్ట్ లయన్స్ ఫెస్ట్ 14 మెంబర్గా ఉన్నాను. సో మై ఫోన్ నెంబర్ ఈస్ 9444006831. సో దీంట్లో ఐఎమ్ రిపీటింగ్ 9444006831. సో దీంట్లో చాలా బుక్స్ అనేటువంటి ప్రతి స్టూడెంట్కి బుక్స్ ఇస్తారండి. ఫస్ట్ ట్రైనర్స్కి దాదాపు 6 sets ఉన్న బుక్స్, ఈ బుక్స్ స్టూడెంట్స్ బుక్స్ లేవు కానీ ఇదంతా ట్రైనర్స్కి ఇస్తారు. 30 మంది ట్రైనర్స్కి ఇలాంటి బుక్ లయన్స్ క్లబ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, 30 మంది ట్రైనర్స్కి. తర్వాత మీ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంది, 6th పిల్లలు ఎంతమంది ఉన్నారు, 7th పిల్లలు ఎంతమంది ఉన్నారు, 8th పిల్లలు ఎంతమంది ఉన్నారు, 9th పిల్లలు ఎంత ఉన్నారు, మీ నెంబర్ ఇస్తే సేమ్ ఇలాంటి సెట్ ప్రతి స్టూడెంట్ నవీన్ గారు చెప్పండి. నవీన్ గారు వచ్చినట్టున్నాడు చూడు ఒకసారి.
సరే నేను తీసుకుంటాలే. చూసుడు కాదు, ఇప్పుడు పేర్లు చదువు, ఎవరెవరు ఉన్నారు మీ పేర్లు ఆర్డర్ ప్రకారం చదువు. హలో ఒక్క నిమిషం, తర్వాత ఇంకా 2 ఇచ్చేసి వాళ్ళం. తర్వాత ఎల్సీఎఫ్ సార్ అరకొల సపోర్ట్కి వస్తారు సార్. అయ్యో అన్మ్యూట్ చేసిన అన్నీ ఒకసారి చూడమా. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. సరే నవీన్ నేను తీసుకుంటానులే. ఓకే ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు జిఎంటి కోఆర్డినేటర్ గా డిజిగ్నేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డివిజన్ చైర్మన్ చక్కటి నిర్వహిస్తున్నందుకు, చక్కటి ఈ స్కూలింగ్ నిర్వహిస్తున్నందుకు వారు కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్ అండ్ ఫస్ట్ వీపీస్, అలాగే ఫ్యాకల్టీ, గెస్ట్స్ అండ్ పీడీజీస్ అందరు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మనకు ఇంటర్నేషనల్ నుంచి మనకు కొన్ని $35 ఎంట్రన్స్ ఫీస్ ఏదైతే ఉంటుందో అది కాకుండా మనకు కొత్త మెంబర్స్ స్పాన్సర్ చేసినటువంటి కొత్త మెంబర్స్ గా స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్స్ అందరు కూడా 3 మెంబర్స్ స్పాన్సర్ చేసినట్లయితే ఆనరింగ్ చేయడం జరుగుతుంది ఒక ప్రత్యేకమైన మీటింగ్ లో. అలాగే 5 మెంబర్స్ కనుక స్పాన్సర్ చేసినట్లయితే ఆనరింగ్ అలాగే మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 మెంబర్స్ కనుక స్పాన్సర్ చేసినట్లయితే ఆనరింగ్ మెమోంటోతో పాటుగా డీజీ అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మనకొచ్చి ఇది కాకుండా మనకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్స్, పిఎస్టీలు అందరూ కూడా వారి క్లబ్లలో మెంబర్స్ కనుక జాయిన్ చేసినట్లయితే ప్రాపర్ ఇండక్షన్ తోని జాయిన్ చేసినట్లయితే 5 మెంబర్స్ కి చేసిన క్లబ్ నుంచి పిఎస్టీలకు ఆనరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే 10 మెంబర్స్ చేసినటువంటి క్లబ్ లో పిఎస్టీలకు వచ్చి పిఎస్టీ ఆనరింగ్ తో పాటుగా మెమోంటో ప్లస్ డీజీ అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 మెంబర్స్ కనుక చేసినట్లయితే పిఎస్టీ ఆనరింగ్, మెమోంటో, డీజీ అప్రిషియేషన్ సర్టిఫికేట్ తో పాటుగా ఆ క్లబ్ కు 3000 రూపీస్ వర్త్ సర్వీస్ యాక్టివిటీ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని మనకు ఉన్నటువంటి అవకాశాన్ని కూడా అందరం కూడా సద్వినియోగపరచుకొని అత్యధిక సంఖ్యలో మన మెంబర్స్ కనుక జాయిన్ చేసినట్లయితే మన రీజన్ మనం ఒక మంచి స్థాయిలో ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనందరూ కూడా సద్వినియోగపరచుకొని మీరందరూ కూడా కొత్త మెంబర్స్ జాయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మెంబర్షిప్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా నాకు
ఫోన్ చేయండి. తప్పకుండా ఇవన్నీ మనకు వాళ్ళ సంబంధించి మనకు అండక్ట్ చేయడానికి కానివ్వండి, దేనికైనా కూడా ఫోన్ చేసి అన్ని రకాలుగా సద్వినియోగపరుచుకొని మీ యొక్క మెంబర్షిప్ ను గ్రోత్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నవీన్ పిలిచిన ఒక్క నిమిషం, ఒక్క నిమిషం.